హాయ్ ఎవరీవన్, గుడ్ మార్నింగ్. రీసెంట్ గా మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాం. మన ఫస్ట్ గెస్ట్ వచ్చేసరికి దిల్ రాజ్ గారు. ఆ వీడియో సూపర్ గా వచ్చింది, అనుకోకుండా స్టార్ట్ చేసాం. సెకండ్ గెస్ట్ కూడా ఎవరినైనా క్రేజీగా తీసుకొద్దాం, రెగ్యులర్ గెస్ట్ కాకుండా అన్నట్టు అనుకున్నాం. వి ఫౌండ్ ఇండియన్ ఫార్మర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. ఈయన హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ లో ఫార్మింగ్ చేస్తున్నారు. గోంగూర, కరివేపాకు, మల్లెపూలు, సీతాఫలాలు, మామిడి పళ్ళు, వాట్ నాట్, మన ఇండియాలో దొరికే పళ్ళన్ని ఇక్కడ ఫార్మ్ చేస్తున్నారు అనమాట. ఈ రోజు నేను ఆయనతో అపాయింట్మెంట్ తీసుకున్నాను. వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ కంప్లీట్ గా ఫార్మ్ లివింగ్ ఎలా ఉంటుంది, యుఎస్ లో ఫార్మింగ్ ఎలా చేస్తారు, యుఎస్ లో ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయొచ్చు, వాట్ నాట్. వీఆర్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్. మొత్తం మాట్లాడేద్దాం. ఈ రోజు వీడియో ఇచ్చి పడేస్తుంది. ఇంటర్నెట్ లో ఇలాంటి వీడియో మీకు కనిపిస్తే నాకు పంపించండి. అర్జెంట్ గా మనం ఫార్మ్ వెళ్ళిపోదాం. ఫాలో మీ. ఓల్డ్ ఇది. మొత్తం ఫుల్ గోంగూర ఇదంతా. ఇదేంటి వేడిగా ఉండాలి, లోపల వేడిగా ఉండాలి. ఎస్పెషల్లీ వింటర్ లో బాగా వేడిగా ఉండాలి. ఓకే. ఎందుకంటే గోంగూర లేకపోతే జర్మినేట్ అవ్వదు, గ్రోత్ ఉండదు అనమాట. సో అమెరికాలో సగం స్టోర్లకు వెళ్తుందా ఈ గోంగూర? ఇంకా అంత లేదు. ఈజీగా మొత్తం వెళ్ళాలనేది. ఎన్ని స్టేట్స్ వెళ్తుంది ప్రెసెంట్? అట్లీస్ట్ మేజర్ సిటీస్ అన్నిటికి వెళ్తుంది. మేజర్ సిటీస్ టెక్సాస్ లో వెళ్తుంది, అట్లాంటా, న్యూయార్క్, న్యూజెర్సీ. ఓకే. మొత్తం అన్ని మేజర్ సిటీస్ కి వెళ్తుంది. ఇప్పుడు అమెరికా మొత్తం గోంగూర, చికెన్, గోంగూర, మటన్ అంతా ఇక్కడ నుంచేనా? ఇక్కడ నుంచి వెళ్తుంది కదా ఏమంక. సో ప్రెసెంట్ 3-4 స్టేట్స్ కి వెళ్తుందా? 3-4 మేజర్ సిటీస్ కన్నీ ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కువ ఉన్నారో అక్కడ ఇండియన్ స్టోర్స్ దగ్గరికి మేజర్ కి వెళ్తుంది అనమాట. సో మన ఫ్లోరిడాకి అయితే ఇదే వస్తుందా? ఫ్లోరిడాలో తక్కువ వెళ్తుంది. యాక్చువల్లీ ఫ్లోరిడాకి తక్కువ వెళ్తుంది. మన ఫ్లోరిడాలో ఫ్లోరిడా తక్కువ. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎప్పుడు స్టోర్స్ ఫోకస్ చేస్తారు. మన స్టోర్స్ ఎప్పుడు మేజర్ సిటీస్ లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడికి. కరెక్ట్. సో మేము కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ లోకల్ నుంచి మన ఫ్లోరిడా ముందు ఇచ్చి దాని తర్వాత అట్లాంటా, నార్త్ కేరళైనా అటువంటి అలా మొత్తం వెళ్ళాలని అది కూడా చూస్తున్నాం. అంటే కంపేర్ టు అదర్ స్టేట్స్, ఇప్పుడు టెక్సస్ కానీ అట్లాంటాతో పోల్చుకుంటే మన ఇండియన్ కమ్యూనిటీ ఎంత అంటే పర్సంటేజ్ రేషియో బాగా తక్కువ? ఫ్లోరిడా డెన్సిటీ తక్కువ, వైడ్ స్ప్రెడ్ అనమాట. వైడ్ స్ప్రెడ్. సో సింపుల్ ఇండికేషన్ ఏంటంటే మీ నెంబర్ ఆఫ్ స్టోర్స్ గానీ, నెంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ గానీ తక్కువ ఉంటాయి కంపేర్ టు అట్లాంటాలో. ఒక ఏరియాలో ఒక 30-40 ఉంటాయి. డాలస్ అంటే ఇంకా చెప్పక్కర్లా. కరెక్ట్. సో మన ఇండియన్స్ ఎలా డెన్స్ గా ఉన్నారో దాన్ని బట్టి అది ఉంటుంది అనమాట. సో అందువల్ల ఈ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి కూడా కొద్దిగా కష్టం అవుతుంది ఫ్లోరిడాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో అందరూ మోస్ట్లీ అట్లాంటా ఏరియాస్ అన్ని ప్రిఫర్ చేస్తారు. అది ఇందాక నుంచి ఇవేంటండి? ఇవి ముందు క్యూకంబర్ చేసినప్పుడు ఆ క్యూకంబర్ పాదుల్ని లాగి పైన కట్టి దానికి సపోర్ట్ సిస్టమ్ ఇవ్వడానికి క్రాప్ వైర్స్ అంటాం. అట్లా కుకుంబర్ క్రాప్ ఎలా వస్తుంది? జస్ట్ ఈజీ టు ప్లక్. అది. సో కాకపోతే క్యూకంబర్ మనకి బయట కెనడా అండ్ మెక్సికో నుంచి ఇంపోర్ట్ అవడం వల్ల మన కాస్ట్ ఎక్కువ, బట్ ఇంపోర్ట్ నుంచి వాళ్ళు అమ్మే ప్రైస్ తక్కువ కాబట్టి మనకు అది దాంట్లో నుంచి బయటకు వచ్చేసి
సో స్పెషాలిటీ క్రాప్స్ కోసం అని చెప్పి ఇప్పుడు ఇంత గోంగూర ఎవరు పండించరు యూఎస్ అండ్ మనకున్న ఇండియన్ కస్టమర్స్ కోసం అని చెప్పి మనం కంప్లీట్ గా గోంగూరలోకి దిగుతున్నాం. అంటే మీరు ఈ రేట్ చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, మన స్టోర్స్ లోకి వెళ్తే 599 కల్లా అమ్ముతారు కదా, 799 ఒక్కొక్కసారి 799. సో మీరు ఏ కాస్ట్ ఇస్తారు మీ డిస్ట్రిబ్యూటర్? సో మాకు ఎనీవేర్ బిట్వీన్ $3.5 to $4 $3.5 to $4. డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే మనం చేయలేము, ఎందుకంటే వాళ్ళు ఒక రీఫర్ ట్రక్ తీసుకుని వస్తారు ఇక్కడికి, ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ డిస్ట్రిబ్యూషన్ టైంలో వేస్టేజ్ ఉంటుంది అండ్ వాళ్ళు స్ప్రెడ్ చేసి వాళ్ళ కాస్ట్లు అన్ని అయిన తర్వాత ఐడియల్ గా ఇట్స్ గుడ్, వాళ్ళు చేసేది గుడ్. అండ్ ఇండియన్ స్టోర్స్ కూడాను వెరీ లెస్ మార్జిన్ తో ఇండియన్స్ అమ్ముతారు. ఇండియన్ స్టోర్స్ కి ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ వెజిటబుల్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ కోసం వచ్చే కస్టమర్స్ తో మిగతా ప్రొడక్ట్స్ అమ్మడానికి, ఇందులో వాళ్ళు పెద్ద చేసిందే ఉండదు. సో అందువల్ల బేర్ మినిమం ప్రాఫిట్ తో వాళ్ళు కూడా అమ్మేస్తారు. సో ఇదంతా మన ఇండియన్ గోంగూర టేస్ట్, పర్ఫెక్ట్ ఇండియన్ గోంగూర. ఇది చూడండి, స్టెమ్ అది చూసారంటే ఇది ఇప్పుడు మన ఇండియన్ గోంగూరకి లోకల్ గోంగూరకి డిఫరెన్స్ ఏంటంటే ఈ గ్రీన్ అండ్ మరూన్ టింజెస్ ఉన్నాయి కదా, ఇది స్పెషల్లీ మా ఊరు మండపేట, రావులపాలెం ఈ ఏరియాలో ఉండే సీడ్ అనమాట అండి. ఇది ఇప్పుడు గుంటూరు కూడా ఇలాగే ఉంటుంది సీడ్. సో మీ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి తెచ్చారు? మాది ఈస్ట్ గోదావరి అండ్ కృష్ణా మొత్తం అన్ని కలిపి అనమాట. సో దీన్ని ఇప్పుడు మేము మెయిన్ గ్రీన్ హౌస్ గోదావరి గోంగూర అంటాం. గ్రీన్ హౌస్ గోదావరి గోంగూర. అండ్ ఈ స్పెషాలిటీ ఏంటంటే లీఫ్ రైట్ సైజ్ ఉంటుంది, మరి టూ బిగ్ ఉండదు, టూ స్మాల్ ఉండదు. అండ్ పులుపు రైట్ అమౌంట్ ఆఫ్ పులుపు ఉంటుంది అనమాట. దానివల్ల ఇప్పుడు ఈ తింటారు కదా, పచ్చి తింటారండి. ఇది తినొచ్చాక అడగాలంటారు, కడిగి తినడం బెటర్. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన గ్రీన్ హౌస్ లో ఉన్నప్పుడు దీనికి పెస్టిసైడ్ స్ప్రేస్ అన్ని కూడా ఉంటాయి. సో యుఎస్డి ఓకే, పెస్టిసైడ్స్ గురించి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ పెస్టిసైడ్స్ వేయడం అనేది. ఎందుకంటే మనకు ఫీవర్ వచ్చినప్పుడు న్యాచురల్ గా తగ్గిపోద్దని కూర్చోం మనం. సో ఈ ప్రతి దానికి మనం ఏదో ఒకటి రెమెడీ చేయాలి. అలా చేసినప్పుడు ఏ టైప్ రెమెడీ చేస్తున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. అదే నేచురల్ గా చేస్తున్నామా లేకపోతే సింథటిక్ వాటితో చేస్తున్నామా అనేది. మనం ఏంటంటే కంప్లీట్ యుఎస్డిఏ నార్మ్స్ ఫాలో అయ్యి వాళ్ళు చెప్పిన మోతాదుల్లో మాత్రమే స్ప్రే చేస్తాం. అది వెరీ ఇంపార్టెంట్. అది సో ఇప్పుడు గోంగూరలో ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఉండదా? ఇప్పుడు ఈ ఎంటైర్ మనకున్న గ్రీన్ హౌసెస్ లో స్లోగా కంప్లీట్ గా ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళిపోతున్నాం, మనం మారుస్తున్నాం. సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు సింథటిక్ వాడుతున్నాము. అట్ ది సేమ్ టైం ఒక స్లోగా డిఫరెంట్ ఆర్గానిక్ మెథడ్స్ తోటి మనం కౌ మెన్యూర్స్ అండ్ చికెన్ మెన్యూర్ అండ్ డిఫరెంట్ స్ప్రేస్ ఇవన్నీ వాడి ఒక కంప్లీట్ ఆర్గానిక్ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మేబీ 6 to 1 year లో కంప్లీట్ ఆర్గానిక్ వెళ్ళిపోతాం అందులోకి. ఏంటంటే ఈ వేడి, సో గ్రీన్ హౌస్ లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటదండి. మెయిన్ బయట నుంచి వచ్చే ఎండ, ఈ ప్లాంట్స్ నుంచి వచ్చే పర్స్పిరేషన్ ఇవన్నీ ఉంటది కదా, దానివల్ల చాలా హ్యూమిడ్ గా ఉంటది అది. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్లాంట్స్ హ్యూమిడిటీ, బట్ దెన్ రైట్ అమౌంట్స్ ఆఫ్ హ్యూమిడిటీ ఉండాలి. ప్లాంట్స్ లోపల ఉన్న హీట్ ని బయటకు లాగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం చిన్నప్పుడు కూలర్స్ ఉంటాయి కదా, ఒక సైడ్ నుంచి నీళ్లు పోస్తుంటే ఇలా వస్తుంది, సేమ్ ఆ సైడ్ నుంచి ఎయిర్ ఇలా వచ్చి ఈ సైడ్ నుంచి బయటకు వెళ్తుంది అది. సో ఇప్పుడు ఇందులో ఈ హ్యూమిడిటీని మెయింటైన్ చేయడానికి ఏం చేస్తారు మీరు? సో మెయిన్ ఫ్యాన్స్ తోటి ఎయిర్ బయటికి లాగుతారు, అంతే. సో హ్యూమిడిటీ బై డిఫాల్ట్ గా హ్యూమిడ్ అయిపోతుంటది, ఎందుకంటే బయట నుంచి టెంపరేచర్ వల్ల ఈ ప్లాంట్స్ నుంచి పర్స్పిరేషన్ వస్తుంటది. కింద నుండి వచ్చే వాటర్ పర్స్పిరేషన్ తోటి హ్యూమిడిటీ బాగా బిల్డ్ అవుతుంది అది. అండ్ టూ మచ్ ఆఫ్ హ్యూమిడిటీ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. సో అది ఒక లెవెల్ మెయింటైన్ చేయడానికి ఫ్యాన్స్ కాంబినేషన్ వాడతాం అన్నమాట. ఓకే, సో ఇది మొత్తం డ్రిప్ ఇరిగేషన్ లానే జరుగుతుంది, మొత్తం కంప్లీట్ డ్రిప్ ఇరిగేషన్. కిందంతా డ్రిప్ ఉంటుంది. ఎప్పుడు ఆకు మీద నీళ్లు ఎంత మాక్సిమం తక్కువ అయితే అంత తక్కువ పడాలి, లేకపోతే డిసీజెస్ వస్తాయి ఆకు మీద పడేటప్పుడు. అండ్ కమింగ్ టు ప్లాంటేషన్, ఇప్పుడు ఈ మొత్తం ఈ హౌస్ అంతా, ఈ గ్రీన్ హౌస్ అంతా ఎన్ని రోజుల్లో ప్లాంట్ చేసి ఉంటాం? సో మనం దఫాలుగా వేస్తుంటాం అనమాట. మన మొత్తం 9 వేస్ ఉంటాయి. ఎవ్రీ 6 weeks కి ఒక బే ప్లాంట్ చేస్తుంటాం అనమాట. అంటే ఆ బేలో రెడీ టు హార్వెస్ట్ అయినప్పుడు నెక్స్ట్ వేక్ మళ్ళీ అలా హార్వెస్ట్, అంటే ప్రతి వారం మనకి ఇస్తుండాలి. దానివల్ల ఎవ్రీ 6 weeks చేస్తాం. సో ప్రొడక్షన్ ఎన్ని డేస్ కి వస్తుంది మనకి? 6 weeks కండి. 6 weeks కి ఒక బ్యాచ్ సీడ్ వేసిన తర్వాత 6 weeks కి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ కోస్తా ఉంటాం అనమాట. ఎవ్రీ 4 weeks కోస్తుంటాం. అలా ఒక 6 నెలల దాకా కోస్తాం. సో 6 weeks కి టోటల్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది? అంటే ఓన్లీ ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, రైట్? సో ఓన్లీ ఈ గ్రీన్ హౌస్ నుంచి ఎంత ప్రొడక్షన్? ఈ గ్రీన్ హౌస్ నుంచి అంటే ఇంకా మేము లాస్ట్ December లో స్టార్ట్ చేసాము అండ్ మల్టిపుల్ సెటప్స్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాము. బట్ మా ఎక్స్పెక్టేషన్ అంటే 1.5 acre లో కంటిన్యూస్ గా అట్లీస్ట్ ఒక 4 to 5 pallets
4 to 5 pallets అంటే ఒక్కొక్కటి ఒక టన్. ఒక ప్యాలెట్ అంటే ఒక 500 అంటే ఒక హాఫ్ టన్ అనుకోండి. హాఫ్ టన్ 500 pounds. అచ్చా. సో 4 ప్యాలెట్స్ వేసుకున్నా సరే అబౌట్ 2000 pounds. 2000 pounds అంటే 1 ton. అచ్చా, 1 ton వేసుకోండి గోంగూర. సో ఎవ్రీ వీక్ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఇంకేం క్రాప్స్ ఉన్నాయి? గోంగూర మీద కంప్లీట్ ఫోకస్ ప్రస్తుతానికి. ప్రెసెంట్ గోంగూర మీద ఈ గ్రీన్ హౌసెస్ లో మొత్తం కంప్లీట్ గోంగూర మీద. ఎన్ని గ్రీన్ హౌస్ లో ఉన్నాయి మొత్తం? 4 ఉన్నాయండి. 4 గ్రీన్ హౌసెస్ కవరింగ్ 5.5 acres ఆఫ్ ల్యాండ్ అన్నమాట. సూపర్. సో ఫార్మింగ్ ఈజ్ రియల్లీ ప్రాఫిటబుల్ వెంచర్ తెలుస్తుంది. అసలుగా అమెరికాలో గోంగూర ఎక్స్పెన్సివ్ కదా, ఆల్మోస్ట్ $7-8 దాకా అమ్ముతారు లాంచ్ సీజన్ లో. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎగ్జైట్మెంట్ మనం డైవర్సిఫికేషన్ బాగా చేయాలి. ఇప్పుడు గోంగూర బాగుందని దీనికే స్టిక్ అయిపోయాం అనుకోండి, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో అందువల్ల మనం కంప్లీట్ గా డైవర్సిఫై చేస్తున్నాం. ఆల్వేస్ కొత్త క్రాప్ ఏంటి, ఏది హై డిమాండ్ లో ఉంది, ఏది చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఏది పండించగలుగుతాం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడున్న ప్రైస్ ని మా ఏం ఏంటంటే 799 పెడితే చాలా కష్టం అందరికి కొనడానికి. దాన్ని నామ్ చేసి $5 లో మేము అమ్మగలగాలి, ఇది ఫైనల్ కస్టమర్ కి. అంటే ప్రెసెంట్ చాలా మంది 499 కూడా దొరుకుతున్నాయి కదా, అంటే రెగ్యులర్ సీజన్ బట్టి. సీజన్ లో 499 దొరుకుతుంది, సమ్మర్ కి వస్తే 199 వెళ్ళిపోతుంది. 199 మా దగ్గర ఉన్న స్టోర్ లో ఎప్పుడు 199 వెళ్ళాలా. సో అది పెద్ద లొకేషన్స్ లోకి వెళ్తే 199. అవునా? నేను కొన్న దగ్గర ఇప్పటికీ 499, 599 తప్ప. మా సిటీలో ప్రాబ్లీ సిటీ టు సిటీ వేరీ అవుతుందేమో. మీరు ఇంకా దాన్ని మా ఇంట్రెస్ట్ ఏంటంటే అందరూ ఎక్కువ గోంగూర తినాలంటే ప్రైస్ పాయింట్ రైట్ గా ఉండాలి. మాకు తక్కువ గోంగూర అమ్మి ఎక్కువ ప్రాఫిట్ చేయడం కావాలి, మాకు కావాల్సింది ఎక్కువ అమ్మాలి, ఎక్కువ ప్రాఫిట్ చేయాలి. సో అందరికి బెస్ట్ ఆఫ్ ద బోత్ వరల్డ్స్ అన్నమాట. సో ఓన్లీ ఇండియన్ హౌస్ హోల్డ్స్ ప్రిఫర్ చేస్తారా, లేదంటే వేరే ఎథనిక్ గ్రూప్? చైనీస్, వియత్నామీస్, కంబోడియన్స్ వాళ్ళు కూడా చేస్తారు. అంటే మన సౌత్ వాళ్ళు అంటే వాళ్ళు తింటారు. అయితే డిఫరెంట్ మెథడ్స్ లో మనం చికెన్ గోంగూర, మటన్ గోంగూర అలా తింటాం కదా, వాళ్ళు డిఫరెంట్ గా మేబీ సాలడ్స్ లోను వాళ్ళు డిఫరెంట్ ప్రిపరేషన్స్ లో వాళ్ళు తింటారు. బట్ మన ఫోకస్ అంతా ఇండియన్స్ కి అమ్ముతున్నాం అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. నాకు ఒక మంచి గోంగూర కట్టివ్వండి. ఏ క్రాప్స్ ఉన్నాయండి? ఇప్పుడు కరివేపాకు చూద్దామండి. కరివేపాకు వన్ ఆఫ్ ది వెరీ స్ట్రాటజిక్ గ్రోత్ మార్కెట్. సో కరివేపాకు మనకి $1 దొరికేస్తుంది 99 cents. లేదా 2 కొమ్మలు వస్తాయి, 2 కొమ్మలు వస్తాయి. అండ్ కొంతమంది ఇంట్లో కూడా వేసుకుంటారు కదా కరివేపాకు. సో మీరు ఇప్పుడు కరివేపాకు ఫార్మ్ చేస్తే ఈజ్ ఇట్ అంటే మీకు ఇది ప్రాఫిటబుల్ ఏనా? అంటే మెయింటెనెన్స్ ఎక్కువ కదా, మెయింటెనెన్స్ వాల్యూమ్స్ ఆఫ్ కరివేపాకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మనం కరివేపాకు ఒక మొక్క పెట్టుకుని ఇంట్లో చేసుకునే వాళ్ళు ఒక 0.01% ఉంటారు, బట్ కొనుక్కునే వాళ్ళు మిగతా కంప్లీట్ పర్సెంటేజ్ అన్నమాట. నేను కొనుక్కునే బ్యాచ్. సో మీలాంటి వాళ్ళ కోసం మీరు కరివేపాకు ఫార్మింగ్ చేస్తారు. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ ఫార్మింగ్. కరివేపాకు అందరూ చేయడానికి పర్మిట్స్ ఉండవు, వెరీ స్పెషల్ పర్మిట్ కూడా ఉండాలి, కంప్లీట్ పర్మిట్స్ ఉండాలి. లీగల్ గా దీన్ని గ్రో చేయాలంటే పర్మిట్ ఉండాలి. అంటే ఓన్లీ ఫర్ లార్జ్ స్కేల్. ఏంటంటే ఎస్పెషల్లీ ఫ్లోరిడాలో సిట్రస్ గ్రీనింగ్ అనే ఒక డిసీజ్ ఉంది. దీని వల్ల ఉన్న ఆరెంజ్ మొత్తం అంతా వైప్ అవుట్ అయిపోయింది. USDA ప్రకారం కర్రీ లీఫ్ లో ఈ సిట్రస్ గ్రీనింగ్ డిసీజ్ స్ప్రెడ్ చేసే ఒక మిడత కర్రీ లీఫ్ పోస్ట్ అంటే ది ప్లాంట్ మీద ఉంటుందని చెప్పి దీన్ని రిస్ట్రిక్ట్ చేశారనమాట. సో అందువల్ల మాకు స్పెషల్ పర్మిట్స్ ఉన్నాయి ఇది గ్రో చేయడానికి, అండ్ అట్ ద సేమ్ టైం షిప్ చేయడానికి మేము పర్మిట్స్ కు అప్లై చేస్తున్నాం. సో అప్పటి వరకు మేము ఎక్కడికి బయటకు పంపం కర్రీ లీవ్స్ నేను. సో ఈవెన్ నా ప్లాంట్ ని బయటకు పంపకూడదు, ఆకులను బయటకు పంపకూడదు. సో కంప్లీట్ ఇల్లీగల్ అవుతుంది అది. రైట్. సో ఈ కరివేపాకు ఫార్మింగ్ అనేది మేము అట్లీస్ట్ ఒక 30 to 40 acres లో చేసేటట్టు ప్లాన్. ఇప్పుడు 30 to 40 acres జస్ట్ ఇన్ కర్రీ లీఫ్ అన్నమాట. అండ్ కర్రీ లీఫ్ ని మీరు బయట నుంచి సీడ్స్ తీసుకురాలేరు. అండ్ సో లోకల్ నుంచి గ్రాఫ్ట్ చేసి మల్టిపుల్ డిఫరెంట్ మెథడ్స్ లో మేము టిష్యూ కల్చర్ మెథడ్ లో కర్రీ లీఫ్ ని లార్జ్ స్కేల్ లో పెడదామని చేస్తున్నాం. సో ఒక టిష్యూ కల్చర్ ల్యాబ్ ఒకటి ఇంప్లిమెంట్ చేస్తాము. అండ్ ఒక మంచి వెరైటీ ఆఫ్ మదర్ ప్లాంట్ తీసుకొని hundreds of thousands of మొక్కలు తయారు చేస్తాం వీటి నుంచి. సో ఇప్పటికి ఎన్నాళ్ళు అయిందండి మీరు ఫార్మింగ్ స్టార్ట్ చేసి? యుఎస్ లో మేము స్టార్ట్ చేసి ఈ వెంచర్ 2022 Jan లో అండి. 2 years హార్డ్లీ 2 years. రైట్. సో ఈ మొక్కలు కూడా మీరు బయటకి ఇవ్వకూడదు, ఈ మొక్కలు ఎక్కడ బయట అమ్మకూడదు, జస్ట్ మీకోసమే, మా కోసం ఇదంతా. వీటిని మదర్ ప్లాంట్స్ కింద చేసి వీటిని భూమిలోకి మారుస్తాము.
భూమిలోకి మార్చి వీటి నుంచి పెద్దగా చేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ వాటిలోనే వచ్చేస్తుంది. అవును. బట్ దెన్ దీని ప్రొడక్షన్ పెద్దది అవ్వాలంటే భూమిలోకి మారుస్తాం అన్నమాట. అర్థమైంది. అంటే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో పెంచుతాం. లెట్స్ వింటర్స్ లో మొత్తం పాడైపోతాయి అన్ని. వింటర్ లో పాడైపోతాయి. అందువల్ల క్రాప్ మారుస్తారా? లేదు. ఇప్పుడు మా గ్రీన్ హౌస్ వల్ల వింటర్ లో పాడవదు. బయట ఎవరైనా ఫార్మ్ చేయాలన్నా వింటర్ లో కష్టం అవుతుంది. సో అందువల్ల మా గ్రీన్ హౌస్ ఫార్మింగ్ వెరీ ఎఫిషియెంట్ ఉంటుంది. హై ఇంటెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, అట్ ద సేమ్ టైం రిటర్న్స్ కూడా దాని తగ్గట్టే ఉంటాయి. అది వెళ్ళేటప్పుడు కట్ట పట్టుకొని వెళ్ళిపోతాం. సో ఈ టైప్ లో మనం ప్లక్ చేస్తాం అన్నమాట కరివేపాకు. సో మీకు ఇండియన్ స్టోర్ లో వచ్చేది ఇది డాలర్. ఓకే, $1 ఇంకొక $1 మీకు ఇది. సో నాకు $2 ఇచ్చారు అయితే. థ్యాంక్ యూ. సో అయ్యేంటండి ఈ తమలపాకులు? అవన్నీ తమలపాకులు అది. ఓకే. అండ్ గోంగూర అండ్ ఫర్దర్ ఇంకో కొత్తగా కూడా మనం ఫార్మ్ చేస్తున్నాం. తమలపాకులు మనం ఎప్పుడు మెయిన్ ఆకులు కట్ చేయడానికి చేస్తాం, బట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆ చెట్లు అమ్మడానికి. అచ్చా, తమలపాకు చెట్లు అమ్ముతాం అన్నమాట. అచ్చా. సో ఆ నర్సరీ అనేది ఇంకొక డిఫరెంట్ బిజినెస్ బై ఇట్ సెల్ఫ్, అది చూపిస్తాను. సో వి టేక్ ఆల్ గోంగూర, వి పుట్ దేర్ ఇన్ దట్ ఇన్ ద హోల్స్. నౌ ఓన్లీ వీడ్స్, వి జస్ట్ రిమూవ్ ద వీడ్స్, వి జస్ట్ కవర్ ఇట్ అప్. Yes, remove the weeds. No. Just maybe herbicide. Yes. Yeah. First, remove the gongora. First remove the gongora, remove it there, and then either remove the weeds or spray or whatever. Okay, pull the cheese. When the holes. Let's think. I get the gas machine. We show you how we do that. It's not working. Working. 1 hour. No, I try. I show you. See this one. Mauro, this morning. That's right. 1 hour is. So I show how it works, and then we can try it out. In Atlanta, yeah, I did 2 acres. Yes, maybe different hole. No, same hole. This machine from Atlanta. Yes. Why he not working? Yeah, we see that. You see this one. Yes. Same machine. Yes, why not working? I'll show him. Okay. Once it bottom, use the root, we sell this. Yeah. But this is good. You leave. మొత్తం 10 members farmers. So ఈ 35 acres కి about 10 members of మనకి helpers ఉంటారు on the ground. Okay. And ఈ 35 acres సైజ్ కాకుండా మనం చూడాల్సింది ఏంటంటే 500 acres of intense ఎక్కువ వర్క్. గ్రీన్ హౌస్ టిపికల్ గా ఏంటంటే 1 acre లో మనం 6 to 10 acres వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ పండించవచ్చు. ఎందుకంటే వర్టికల్ స్పేస్ అది యూజ్ చేస్తాం కాబట్టి. అది క్యూకంబర్ చేసేటప్పుడు అప్లికబుల్ అవుతుంది. గోంగూర చేసేటప్పుడు కూడా హై ఇంటెన్సిటీ చేస్తున్నాం మనం. లేకపోతే బయట ఉన్న గోంగూర ఏమవుతుందంటే పురుగులు వచ్చి హోల్స్ పడి దానికి మళ్ళీ ఆ హోల్స్ ని పురుగుల్ని కంట్రోల్ చేయాలంటే హెవీ పెస్టిసైడ్స్ వాడాలి. గ్రీన్ హౌస్ లో అలా ఉండదు. ఫుల్లీ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మనకు చాలా ప్రొడక్ట్ అలాగా నీట్ గా ఉంటుంది అందులో. సో మనకి ఇక్కడ ఇదే గ్రీన్ హౌసెస్ లో నర్సరీ కూడా బిల్డ్ చేస్తాం. పారిజాతం మొక్కలు, మల్లెపూ మొక్కలు. మీ వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ లో ఆర్డర్ చేసినవన్నీ నర్సరీ నుంచి వెళ్తాయి. సో ఇది గోంగూర కోసం బెడ్ రెడీ చేశారా? రైట్. సో దీన్ని పర్మియబుల్ షీట్ అంటాం అనమాట. పర్మియబుల్ షీట్ వీడ్ కవర్ కూడా అంటాము, గ్రౌండ్ కవర్ అంటాము. అంటే మాయిశ్చర్ ని ఇది ట్రాప్ చేస్తుంది. మాయిశ్చర్ ట్రాప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వాటర్ పడ్డప్పుడు వాటర్ ఈ హోల్స్ లోంచి లోపలికి వెళ్తుంది, గాలి లోపలికి వెళ్తుంది. బట్ లైట్ లోపలికి వెళ్ళలేదు. అండ్ లోపల నుంచి ఉన్న వీడ్స్ బయటకు రావు దీని వల్ల. సో ఈ షీట్ లో మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే హోల్స్ పెట్టి ఎవ్రీ 1 feet కి 12 inches కి హోల్ పెట్టి ఆ హోల్స్ లో గోంగూర సీడ్ వేసి అందులోంచి గోంగూర చేద్దామని చెప్పి. సో దీనివల్ల ఏంటంటే గోంగూర పెరుగుతుంది, వీడ్ రాదు. వీడ్ రాకపోవడం వల్ల మనకి వీడ్ పీకే లేబర్ తక్కువ అవుతుంది. వీడి కోసం మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు. సో ఓవర్ హెడ్ తగ్గుతుంది అండ్ మోర్ క్లీన్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్ వస్తుంది అనమాట ఇందులో. సో ఇప్పుడు ఈ టెక్నిక్స్ అన్ని మీరు ఏదైనా స్టడీ చేస్తారా? అంటే మీకు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇన్ హౌస్? సో మెయిన్ ఎంప్లాయీస్ లాగా, అంటే చదువుకున్న వాళ్ళు, అగ్రికల్చర్ మీద ఆ బేస్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా? సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఓపెన్ ఇప్పుడు నా లెర్నింగ్ అంతా ఇంటర్నెట్ నుంచి లెర్న్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒక ప్రోగ్రామ్ ఏం క్రియేట్ చేస్తున్నామంటే ఇలా MS అగ్రికల్చర్ చేసి మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు మన దగ్గర ఇంటర్న్స్ కింద స్టార్ట్ అయ్యి మన ఎంప్లాయీస్ అయ్యే ప్లాన్ పెడుతున్నాం అనమాట. నైస్.
సో మనకి ఆన్ ద గ్రౌండ్ హెల్పర్స్ ఉంటారు, అట్ ద సేమ్ టైం మన అగ్రికల్చర్ నాలెడ్జ్ ఉండి ఒక మేనేజ్మెంట్ లోను అట్ ద సేమ్ టైం ఆన్ ద గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఆప్షన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇంతవరకు H1 అనేది ఓన్లీ ఐటీ వాళ్ళకి మాత్రం వచ్చి ఉండేది కదా. ఐ థింక్ అగ్రికల్చర్ స్టెమ్ కోర్స్ కింద వస్తుంది. రైట్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఇస్ ఫాలింగ్ అండర్ స్టెమ్ మీరు వాళ్ళని హైర్ చేయొచ్చు. రైట్. సో అది ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అది క్వైట్ గుడ్ పాసిబిలిటీ ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు. దీనివల్ల ఏంటంటే మనం గోయింగ్ ఫార్వర్డ్ కొత్త టెక్నిక్స్ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు, బికాస్ దే హ్యావ్ మాస్టర్స్ ఆర్ సమ్ రీసెర్చ్ ఇన్ ఇట్ కదా. సో యా, గుడ్ థింగ్. ఎందుకంటే మాకు ఫ్రీక్వెంట్ గా క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. యుఎస్ లో అగ్రికల్చర్ మాస్టర్స్ చేస్తే మాకు ఏమైనా ఫ్యూచర్ ఉంటుందా, ఆపర్చునిటీస్ ఉంటాయా? లక్కీలీ మీరు తగిలేరు. ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ చేసే వాళ్ళు బాగా తగ్గిపోతున్నారు. కరెక్ట్. రైట్. కొత్త వాళ్ళు ఎవరు రావట్లా. కరెక్ట్. ఎందుకంటే చాలా టఫ్ ఫీల్డ్ ఇది. ఇప్పుడు చూస్తున్నారు కదా మీ ఛానల్. లిటరల్లీ మా చేత ఫార్మింగ్ చేయించారు మీరు. సో ఇలా వాక్ చేస్తుంటే చాలా అన్నట్టు ఉంది. సో ఇందులోకి రావాలంటే వెరీ డిఫరెంట్ పర్సనాలిటీ ఉండాలి, వెరీ డిఫరెంట్ కష్టపడే స్వభావం ఉండాలి. అటువంటి వాళ్ళు వస్తే కనుక బోల్డంత ఆపర్చునిటీ ఉంది మనకి. ఎందుకంటే అందరూ ఫుడ్ తినాలి. ఎంత ఫుడ్ అని చెప్పి బయట నుండి ఇంపోర్ట్ చేస్తాము. సో నేషనల్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ కోసం అని చెప్పి మనం లోకల్ గా చాలా పండించి ఇది క్వైట్ గుడ్ ఆపర్చునిటీ అందరికీ. గుడ్ లెర్నింగ్ అండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? నెక్స్ట్ ఇంకా మిగతా నర్సరీ చూసాము మనం. ఈ పారిజాత మొక్కలు, మల్లెపూ మొక్కలు ఎన్ని చేసే నర్సరీ కూడా చూపిస్తాను. దాని తర్వాత మనం ఈ సీతాఫలాలు ఏమైనా పెడతారా తర్వాత? సో ఇదంతా మన నర్సరీ అండి. నర్సరీలో ఏం చేస్తామంటే చిన్న చిన్న మొక్కలన్నీ గ్రో చేసి వాటిని షిఫ్ట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూడండి, గ్రాండ్ డ్యూక్ ఆఫ్ టస్కానీ అంటాం, అంటే గుండు మల్లి. బా సూపర్. అసలు మన మల్లి వాసన. యా, గుండుమల్లి. దీని గ్రాండ్ డ్యూక్ ఆఫ్ టస్కానీ అంటాం. ఇది గుండుమల్లి మల్టిపుల్ నేమ్స్ ఉంటాయి. ఈ వీటితో అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న పాట్ ఉంటది, దీంట్లో తీసుకుని షిప్పింగ్ ఈజీగా వెళ్తుంది. షిప్పింగ్ కాస్ట్ తక్కువ, బట్ ఫుల్లీ రూటెడ్ అనమాట. ఇది ఇందులో ఫుల్ రూట్స్ అన్ని ఇలా ఉంటాయి. సో దీన్ని మీ ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్లి మీరు పెద్ద పాట్ లో వేసుకుని అక్కడ నుంచి ఫర్దర్ గా గ్రో చేసేసుకోవచ్చు. మీకు చిన్న మొక్క నుంచి ఒక ఫుల్ మొత్తం ఫ్లవర్స్ నుంచి మొత్తం అంతా వస్తుంది. సో ఇటువంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్లెలు ఉంటాయి మన దగ్గర. అండ్ సో ఏ ప్లాంట్స్ మీ వెబ్సైట్ లో ఆర్డర్ చేసినా ఇక్కడ నుంచి వెళ్తాయి? ఇక్కడ నుంచి వెళ్తాయి. అండ్ దెన్ మీరు షిప్ చేసినప్పుడు ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు షిప్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్ గా చేయాలి కదా, ప్యాకింగ్ కానీ అదంతా. సో బాక్స్ చేసి దాన్ని యూపీఎస్ అట్లీస్ట్ 2 to maximum 3 days లో వెళ్ళేటట్టు చూస్తాం అనమాట. మాక్సిమం 2 days ట్రై చేస్తాము. వర్స్ట్ కేస్ టూ లాంగ్ డిస్టెన్స్ ఉంటే కనుక వర్స్ట్ కేస్ లో 3 days లో వెళ్ళేటట్టు. సో మీకు ఎక్స్పెడిటెడ్ షిప్పింగ్ లాగా ఫెడెక్స్ వీటితో మేము కాంట్రాక్ట్ పెట్టుకుంటాం. సో ఇవన్నీ అంతే? ఇవన్నీ అంతే. గోంగూర సీడ్స్ ఉన్నాయండి ఇక్కడ? ఇక్కడ లేవండి, లోపల ఆఫీస్ లో ఉన్నాయి. అయితే ఆఫీస్ లో చూద్దామండి. రైట్. ఇది మన కనకాంబరాలు. మన కనకాంబరాలు ఇదంతా. ఓకే. మా ఎండలు చంపేస్తున్నాయండి. కాసేపు నీడగుంది చెట్టు కింద. చాలా ఎండలు ఉంటాయి ఇక్కడ. బట్ ఈ ఫామ్ చూస్తుంటే ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయి చూడాలని ఉంది. ఇంకేమున్నాయి మన దగ్గర? నెక్స్ట్ మనకి ఒక 100 ఎకరాలు సీతాఫలాలు, లీచీ, లోంగన్, మ్యాంగో ఇవన్నీ పండించే ఫామ్ ఉంది. ఇప్పుడు సీతాఫలం సీజన్ అనా? ఇంకా ఒక 2 నెలల్లో ఉంటది. మనకు కొన్ని పెద్ద చెట్లు ఉన్నాయి, వాటిలోంచి సీతాఫలాలు వస్తాయి. అయితే అట్లీస్ట్ ఇప్పుడు లేవు, నేను తీసుకెళ్ళడానికి ఇప్పుడు లేవు. తీసుకెళ్ళడానికి అయితే లేదు, ఇంకా టైం వేస్ట్. మళ్ళీ రావాలి. అయితే 2 నెలల తర్వాత నాకు పంపిస్తున్నారు డెఫినెట్ గానే. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అది షూట్ చేసుకుందాం. అది షూట్ చేద్దాం. రైట్. అండ్ మరి ఫుడ్ ఏంటి పరిస్థితి? అందరం తినే ఫార్మర్స్ ఫుడ్ ప్లేస్ తీసుకెళ్తాం. ఫార్మర్స్ ఫుడ్ ప్లేస్ ఉంది. ఫార్మర్స్ ఫుడ్ ప్లేస్ వెళ్ళి అక్కడ వెళ్దాం. మరి ఎలా వెళ్దాం? మా ట్రక్ లో వెళ్తారండి. మీ ట్రక్ లో ఫార్మర్ స్ట్రక్చర్ ఎదురుగా ఎలా ఉంటుంది అనేది. సో రాప్టర్ అండి. ఇంకా Ford F-150 లో టాప్ ఎండ్ మన ఫార్మింగ్ కి పర్ఫెక్ట్ గా మనకు వస్తుంది. కాదు, ఫార్మర్స్ ఎంత రిచ్ ఉంటారు అమెరికాలో, అదే చూపిద్దామని. ఫార్మింగ్ లో కూడా రిచ్ అవ్వచ్చు అనేది. నైస్. పదండి. ఓకే.
ఊరంతా ఫామ్ ల్యాండ్స్ అండి? మొత్తం ఫామ్ ల్యాండ్స్ అండి. ఓకిచోబీ బాగా ఫేమస్ ఫర్ డైరీ ఫార్మింగ్ అనమాట. ఒకప్పుడు ఎన్నో డైరీస్ ఉండేవి, బట్ డైరీ ఇండస్ట్రీ బాగా పడిపోవడం వల్ల ఫామ్ ల్యాండ్ డైరీ తగ్గిపోయింది. ఇప్పుడు మేము 2022 మేలో ఈ ఏరియాలో కొన్నాము. అప్పటి వరకు ఒక మాక్సిమం ఉంటే 6-7 ఇండియన్స్ ఉండేవాళ్ళేమో, మోస్ట్లీ ఇంటూ హోటల్ ఇయర్స్. సో మేము వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ కొని ఫార్మింగ్ చేయడం మొదలైంది అనమాట మన ఇండియన్స్. అంటే మిమ్మల్ని చూసి ఫాలో అయ్యారంటారా? అనుకుందామని. మీకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఏదంటే? నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఒర్లాండో నుంచి 90 minutes ఉంటుంది మనకి. ఒర్లాండో నుంచి 90 minutes. ఓకే. ఆర్ వెస్ట్ పామ్ బీచ్ ఒక 45 minutes ఉంది. వెస్ట్ పామ్ బీచ్. కాకపోతే మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఒర్లాండో నుంచి బాగుంటుంది. ఒర్లాండోకి బాగుంటుంది. అండ్ ఫోర్ట్ లాడర్ల్ ఒక 2 hours 15 minutes. 2 hours 15 minutes. ఫోర్ట్ లాడర్ల్. ఓకే. అక్కడ నుంచి మయామి అండ్ దెన్ హోమ్ స్టేడ్ నేను. సో మనకి నియరెస్ట్ బీచెస్ కూడా వేరో బీచ్ ఉంది 45 minutes లో. వెస్ట్ పామ్ బీచ్ అబౌట్ 45 to 1 hour. ఫోర్ట్ పియర్స్ లోనే బీచ్ ఉంది. అండ్ గుడ్ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫోర్ట్ పియర్స్ లో హాస్పిటల్స్ ఉన్నాయి, మన ఓకిచోబీలో హాస్పిటల్స్ ఉన్నాయి. సో ఇదంతా కంప్లీట్ డైరీ ఫార్మింగ్ ఒకప్పుడు. దానికన్నా ముందు ఆరెంజ్ ఫార్మింగ్ జరిగేది. ఆరెంజ్ సిట్రస్ అంతా బాగా ఉన్నప్పుడు. ఫ్లోరిడా అంటేనే ఆరెంజ్ అని ఉండేది. అండ్ బ్రేక్ఫాస్ట్ లో ఆరెంజ్ జ్యూస్ తాగాలనే కాన్సెప్ట్ ఇక్కడ నుంచే మొదలైంది. కానీ ఆరెంజ్ జ్యూస్ షుగర్స్ కదా, ఆ కాన్సెప్ట్ ఎవరు కనిపెట్టారు? షుగర్స్ అంటే ప్యూర్ ఆరెంజ్ తీసుకున్నారంటే మీకు కాంబినేషన్ ఆఫ్ సుక్రోజ్ అండ్ యాసిడ్స్ ఉంటాయి అనమాట. మీకు ఆ టింజ్ ఆఫ్ పులుపు, ఆ స్వీట్నెస్. ఎందుకంటే ఆరెంజ్ ఫుల్ స్వీట్ ఉన్నది మీరు తినలేరు అది. రైట్. సో దానివల్ల ఫ్లోరిడా ఆరెంజ్ వెరీ గుడ్ స్వీట్నెస్ ఉంటుంది, బాగుంటుంది, రైట్ టింజ్ అనమాట. సో సిట్రస్ కౌంటీ అన్నది ఎటుంది? ఒకాలా సైడ్ కదా అది వేరే అండి. సిట్రస్ కౌంటీ వేరే. ఇది మనకి ఏ కౌంటీ కింద వస్తుంది? ఇది ఓకిచోబీ కౌంటీ బై ఇట్సెల్ఫ్. ఓకిచోబీ కౌంటీ ఇట్సెల్ఫ్. కౌంటీ బై ఇట్సెల్ఫ్. అండ్ వెరీ స్మాల్ టౌన్. ఒకప్పుడు ఏం పెద్ద యాక్టివిటీ ఉండేది కాదు, బట్ సేమ్ టైం ఇప్పుడు ఫార్మింగ్ వీటి వల్ల బాగా పెరుగుతుంది అనమాట. అండ్ గుడ్ లొకేషన్. ఎలా అంటే బోత్ బే సైడ్స్ నుంచి మధ్యలో ఉండి మీ హరికేన్స్ నుంచి కూడా డెఫినెట్ గా ఎఫెక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ షోర్స్ కన్నా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో డిపెండ్స్ అగైన్, హరికేన్ మీరు సెంటర్ లో లేకపోయినా సరే ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్న కూడా గాలి వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫ్లోరిడా అన్నప్పుడు హరికేన్స్ ఎలాగో ఉంటాయి మీకు. రైట్. ఇక్కడ సోలార్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, మీకు ఐడియా ఉందా? సోలార్ ప్రాజెక్ట్స్ క్వైట్ బిగ్ నెంబర్ అండి. రైట్. బికాజ్ నేను సివిల్ ఇంజనీర్ కదా, సో ఫస్ట్ ప్రిలిమినరీ డ్యూ డిలిజెన్స్ కోసం మా దగ్గరకు వస్తారు. ఓకే. సో ఎక్కువ ఓకిచోబీ ప్రాజెక్ట్స్ అన్ని ఎయిదర్ మీలాగా ఫార్మింగ్ ప్రాజెక్ట్స్ లేదంటే ఈ సోలార్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో పెద్ద ల్యాండ్స్ లైక్ ఫ్యూ ఏకర్స్ కి మేము ప్రిలిమినరీ బోరింగ్స్ చేసి హౌ ఇస్ ద ల్యాండ్ అంటే ఇప్పుడు మన క్లయింట్స్ ఎలా ఉంటారంటే నాట్ ఓన్లీ ఫర్ ఫార్మింగ్, ఆ సాయిల్ స్టెబిలిటీ ఎలా ఉంది, అవన్నీ చేస్తాం. ఇంకా ఫ్యూచర్ లో ఇంకేమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి బాగుంటుందా అన్నట్టు. నాట్ ఓన్లీ ఫర్ ఫార్మింగ్, అన్ని రకాలుగా సూటబుల్ కాదా, ఓకే అది బాగుంటే మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా. సో ఈ పారామీటర్స్ ని మైండ్ లో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసేటోళ్ళు. బట్ 2017 అంటే ప్రాబ్లీ ఐఎమ్ హార్డ్లీ 25 years old, 26 years old. సో నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు ఈ ఇన్వెస్ట్మెంట్స్ మీద, వాటి మీద. సో ఇన్వెస్ట్మెంట్స్ మీద నాలెడ్జ్ లేకపోవడం అప్పుడు ఇంకా చాలా చీప్ అనుకుంటా. అప్పుడు మనం కొనడానికి కూడా మంచి అఫోర్డబిలిటీ అనుకుంటా. ఇప్పుడు మన ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇక్కడికి వచ్చి బాగా మార్కెట్ ని రైజ్ చేశారు. సో గుడ్ వాల్యూ ఫర్ మనీ ఉందండి. కరెక్ట్. ఇక్కడ చూసారు ఈ డైరీ అన్ని ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఆవులు ఉంటాయి అండ్ అందులో నుంచి పాలు తీసి అమ్మేది ఇప్పుడు మెయిన్ కౌ డైరీ అన్నమాట ఇది. సో ఇటువంటి డైరీస్ అన్ని ఇంకా కంప్లీట్ గా మూవ్ అయిపోతాయి ఇక్కడ నుంచి. మెయిన్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇక్కడ ఏంటంటే ఫార్మింగ్ చేయగలిగిన వాళ్ళకి నెక్స్ట్ 10 years ఫార్మింగ్ చేసి దాని తర్వాత ట్రాన్సిషనల్ ల్యాండ్స్ అనుకుంటాము. అంటే ఇప్పుడంతా ఫార్మింగ్ చేసి తర్వాత ఎయిదర్ సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ ఆర్ 5 acre ఒక హోమ్ ఆర్ మల్టీ ఫ్యామిలీ హోమ్స్, అటువంటి ఆపర్చునిటీ అయితే బాగుంది. ఎందుకంటే ఎలా చూసుకున్నా ఇండియన్స్ చాలా మూవ్ అవుతున్నారు. వామ్, ఎందుకంటే ప్లేస్ వామ్ గా ఉంటుంది అండ్ రైట్ హ్యూమిడిటీ ఉంటుంది. దానివల్ల చాలా మందికి మనకు నచ్చుతుంది. మనం బ్యాక్ ఇండియా నుంచి వచ్చిన క్లైమేట్ వెదర్ అలాంటిది కాబట్టి ఇక్కడ నచ్చుతుంది ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, చాలా మందికి ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళు ఏంటి ఒక 2 hours 2.5 hours డ్రైవ్ లో ఫార్మ్ ల్యాండ్స్ కొనుక్కుంటారు కదా, వీకెండ్ ఫార్మింగ్ లాగా వెళ్ళి చేస్తూ ఉంటారు. చాలా మంది బ్లాగ్స్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ ఆ కాన్సెప్ట్ ఫ్యూచర్ లో ఇక్కడ కూడా వస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు ఆర్లాండో, టాంపా, ఫోర్ట్ మయర్స్, ఇంకేముంది మనకి ఫోర్ట్ లాడర్ల్, మయామి, అన్నిటికీ దగ్గరే కాబట్టి ప్రాబ్లీ 2.5 hours డ్రైవ్ కాబట్టి
వీకెండ్ ఫార్మింగ్ కింద చేయొచ్చాము అక్కడ ఎక్స్పెన్సివ్ అనుకుంటే. మెయిన్ ఏంటంటే అఫోర్డబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఇక్కడ. కరెక్ట్. మీకు ఫార్మింగ్ ప్లాన్ రైట్ గా ఉంటే, అవును, అండ్ వెదర్ కండిషన్స్ మీరు కూడా చూసుకోవాలి. ఫ్లోరిడా అంటే ప్రతి ఏరియా ఆఫ్ ద ఫ్లోరిడా ఫ్రాస్ట్ లేదు అని అనుకోకూడదు. ఈ ఏరియాస్ కూడా ఫ్రీజ్ అవుతుంటది. అంటే ఆ ఫ్రీజ్ ఎన్ని గంటలు ఉంది, ఎంతసేపు, ఎంత టైం, ఎన్ని రోజులు వస్తుంది అనే దాన్ని బట్టి మీకు క్రాప్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇటువంటి దాంట్లో లెట్స్ మ్యాంగో వేసాం అనుకోండి, క్వైట్ రిస్కీ అయి ఉండొచ్చు. ఫ్రీజ్ లేకపోతే వర్క్ అవ్వచ్చు, బట్ ఫ్రీజ్ అయితే పోవచ్చు అది. కరెక్ట్. అందువల్ల క్రాప్ సెలెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండర్స్టూడ్. బెస్ట్ ఆఫ్ ఫ్లోరిడా ఆరెంజ్, ఫ్లోరిడా మేడ్. సో ఇది లోకల్ స్టోర్ లానా? ఇంత లోకల్ స్టోర్. ఇక్కడ ఈ ఆరెంజ్ సిట్రస్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళంతా మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. సో ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ ఇక్కడ ఫార్మర్స్ లాంటి వాళ్ళే. సో వాళ్ళకి ఇది స్టోర్ లాగా. The large in rice, yes. అదొక్కటి తింటే సెట్ మొత్తం సూపర్. సో అందులో మన వెజిటబుల్స్, చికెన్, రైస్ మొత్తం అన్ని, ఇంక్లూడింగ్ మన ఇండియన్ మసాలా లాగా ఉంటుంది అది. ఫ్లోరిడా పౌల్ట్రీ కూడా. సో ప్రెటీ మచ్ మీరు ఎవ్రీడే ఇక్కడేనా? ఆల్మోస్ట్ ఈ సైడ్ వచ్చినప్పుడల్లా సేమ్ స్టాండర్డ్ చికెన్ సూప్ విత్ రైస్. అక్కడ ఉంటే ఆ ఫామ్ లో ఉంటే ఒకసారి ఇంట్లో వండుతుంటాము. So how old is your restaurant? How old is your restaurant? How old this place? 45 years? 45 years old. 45. Yes. Nice. I have a matron that 40 years. Really? That's area outside. Okay, so it's like family owned business? Family owned business? Your family runs it? 40. I have one 5 years ago. It's like 40 years. Oh. My anniversary. Nice. And now I think that's 45. Thank you. Nice. You're welcome. Good to know. Thank you. So my favorite chicken soup అయితే ఎలా ఉంది టేస్ట్? బాగుంది. మన కర్రీలానే ఉంది. అందులో మనకి కావాల్సిన కారం, ఉప్పు అన్ని ఉంటుంది, మసాలాలు, రైస్ కూడా వేసారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్? ఇప్పుడు మీరు టేక్ ఓవర్ చేసి 2 years అవుతుంది కదా. అప్కమింగ్ అట్లీస్ట్ మీరు ఒక 20-30 years ఫ్యూచర్ ని చూసి బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు కదా. సో మీతో పాటు మిమ్మల్ని షాడో చేయడానికి కానీ, మీతో పాటు హెల్ప్ చేయడానికి కానీ who will be helping you? సో ఈ మన కంపెనీ మొత్తాన్ని ఒక కార్పొరేట్ స్ట్రక్చర్, ఒక లార్జ్ multi-million-dollar కంపెనీ కింద చేయడానికి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ప్రాపర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అన్నీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మా అమ్మాయి ఐశ్వర్య, షీఈ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. సో దానివల్ల నాకు ఒక నెక్స్ట్ లెవెల్ ఏంటనేది ఇప్పటి నుంచి నాతో పాటు ట్రైన్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ హర్ ఫ్యూచర్ ఇంట్రెస్ట్ షీ విల్ కంటిన్యూ ఆన్ దట్. సో ఐశ్వర్య జస్ట్ తను మీతో పాటు వస్తున్నారేమో అనుకున్నా. సో బిజినెస్ లో కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో వెరీ ఇంట్రెస్టెడ్ తనకి, అందువల్ల తను కూడా షాడో చేస్తున్నాను. అచ్చా, నైస్ మీటింగ్ యూ. దానికి సీతాఫలం ఫామ్ తీసుకొచ్చారు, కానీ ప్రొడ్యూస్ ఉన్నప్పుడు వస్తే బాగుండేదేమో. ఇంకొక 4-5 పట్టుకెళ్ళేటట్టు. దీనికి ఒక జెడ్ క్లాస్ సెక్యూరిటీ పెట్టాలని చూస్తున్నా. అంత ఫేమస్ కదా ఇక్కడ. కరెక్ట్. సో ఇది ఒక 100 acres ఫామ్ అండి. ఇది పొమెలోస్ అంటే ఒక సిట్రస్, ఆరెంజ్ వాళ్ళ యాన్సిస్టర్స్ అనుకోవచ్చు. పంపర్ పన్స్ అంటాం. అదొక 70 ఎకరాలు ఉంది. సో ఆ ఫామ్ లోనే మేము ఉన్న నేవల్ ఆరెంజెస్ తీసేసి మన సీతాఫలాలు, లీచీ, లోంగన్, మ్యాంగో, సపోటా అన్ని మన ఇండియన్స్, నేషియన్స్ కావాల్సినవి అన్ని వేసాం అనమాట. చుట్టూ సీతాఫలాలు మన దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 13 ఎకరాల దాకా సీతాఫలాలు ఉంటాయి. ఈ 10-13 acres ప్రొడక్షన్ ఎంత రావచ్చు మనకి? ఈచ్ ఏకర్ కి అట్లీస్ట్ మనకి లెక్కలు ఇంకా
కంప్లీట్ గా ఓపెన్ చెప్పలేము, బట్ ఇట్స్ గుడ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్, వెరీ హెవీ ప్రొడక్షన్. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం సీతాఫలం. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది కదా. ఇవన్నీ మనం పెద్ద పెద్ద చెట్లు కొన్నాము. ఈ చెట్లు చూసారంటే ప్రతి 7.5 అడుగులకి ఒక చెట్టు ఉంటుంది అనమాట. వెరీ హై డెన్సిటీ ఫార్మింగ్ అది. అంటే ఒక 320 నుంచి 350 చెట్లు పర్ ఎకరానికి ఉంటాయి. ఒక చెట్టుకి ఎన్ని ఫ్రూట్స్ రావచ్చు? ఒక చెట్టుకి 20 పౌండ్లు ఫ్రూట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫుల్ మెచ్యూరిటీ తర్వాత. ఒక చెట్టుకి 20 పౌండ్లు అంటే 20 నుంచి 30 ఫ్రూట్స్ అంతే. అంతేనా? ఓకే. అంటే ఇది ఎంత పెద్దది గ్రో? ఇది ఒక 8 feet వరకు ఉంచుతాము. 8 feet అంతకన్నా పెరగనపో. ఓకే. సో ఎందుకంటే మన హార్వెస్టింగ్ కి ఈజీగా ఉండాలి కదా. పికింగ్ ఈజీగా ఉండాలి, మెయింటెనెన్స్ ఈజీగా ఉండాలి. ఇది హై డెన్సిటీ కాబట్టి మనం ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తుంటాము. ఈ స్టెమ్స్ అన్ని కూడా ఒక తక్కువ షార్ట్ గా ఉండి ఒక గుడ్ వెజిటేటివ్ గ్రోత్ ఉంటుంది. దాని తర్వాత ఫ్లవర్స్ ఉంటుంది. ప్రెసెంట్ ఇది ఫ్లవర్, ఇది సీతాఫల్ ఫ్లవర్. ఇది ఇది ఫ్లవర్. ఓకే. సో ఇదే మనకి ఫ్రూట్ అవుతుంది. ఇదే ఫ్రూట్ అవుతుంది. ఇది ఒక మేల్ ఫ్లవర్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇందులో హ్యాండ్ పాలినేషన్ కూడా చేస్తారనమాట, అంటే బెటర్ ఫ్రూట్ రావడానికి. ఇప్పుడు చూడండి, ఇది ఈ ఫ్లవర్ నుంచి ఆల్రెడీ ఫ్రూట్ ఫామ్ అయింది. ఇది ఫ్రూట్ ఫామ్ అయింది. సో ఇది సీతాఫలం కింద తయారవుతుంది. ఇది ఓకే. అండ్ దీనికోసం మంచి ఒకటి మన దగ్గర బీస్ ఉన్నాయి. బీ కాలనీ ఉంది. అంటే బీస్ అంటే ఇప్పుడు మన బీస్, హనీ బీస్ ఇక్కడ హనీ బీస్ కాలనీ అక్కడ పెట్టాం అనమాట. దానివల్ల పాలినేషన్ బాగా జరుగుతుంది. అచ్చా. మరి అవి మళ్ళీ బ్యాక్ ఎలా వస్తాయి? వెళ్ళిపోతాయండి. అది మళ్ళీ దానికి వెళ్ళిపోతాయి. అది సో ట్రాప్ లాగా ఒక క్వీన్ బీ ఉన్న దగ్గరికి వెళ్ళి వర్కర్ బీస్ అన్ని వెళ్ళి తీసుకుని హనీ వెళ్తుంది. ఆ బీస్ వల్ల పాలినేషన్ బాగా జరుగుతుంది. ఓకే. సో మెయిన్ సీతాఫలం, చిన్న చిన్న బేబీ సీతాఫలాలు అయితే 2 చూడండి, ఒక్కొక్క దానికి కరెక్ట్ 3. ఓకే. సో ఈ చెట్టుకి ఆల్మోస్ట్ అంటే అట్ దిస్ మూమెంట్ 10 కనిపిస్తున్నాయి. 10 ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక 3 to 4 year మెచ్యూర్ అయిన చెట్టు. ఇది కరెక్ట్ గా మెచ్యూర్ అయితే కనుక అట్లీస్ట్ ఒక చెట్టుకి 30 నుంచి 40 ఫ్రూట్స్ వస్తాయి. రైట్ సైడ్ ఆఫ్ ఫ్రూట్ వచ్చిందంటే మనకి 30 to 40 pounds ఈజీగా వస్తుంది. ప్రెసెంట్ ఇక్కడ మార్కెట్ రేట్ ఎంత ఉంది? మార్కెట్ రేట్ ఫార్మ్ గేట్ ఇట్ సెల్ఫ్ ఇస్ $8 per pound ఉంది. $8 per pound ఫార్మ్ దగ్గర. బయట చాలా బయటకి వెళ్ళేటప్పటికి మీకు 2 పళ్ళు నాకు గుర్తుంది $16 $17 కన్నా. నేను అదో వీడియో చేస్తే ఒక ఇండియన్ స్టోర్ లో 2 పళ్ళు $17 కన్నా అంటే I got like some 3 or 4 million views. సీతాఫలాలు మోర్ దెన్ ఎ ఫ్రూట్, ఇట్స్ ఎన్ ఎమోషన్. కరెక్ట్. మన చిన్నప్పటి నుంచి తిరిగి పెరిగాం కాబట్టి. అండ్ మనకి అక్కడ వర్షాకాలంలో వస్తుంది. ఇంకా ప్రతి మచ్ ఇక్కడ వినాయక చవితి, లేట్ సమ్మర్ అని వచ్చేమో మనం. లేట్ సమ్మర్ వస్తుంది. ఇంకేం ఫ్రూట్స్ ఉన్నాయి మనకి? లీచీ అండ్ లోంగన్ ఉందండి. లీచీ అనేది లీచీ ఉంది. పక్కనైనా వాక్ చేయొచ్చా? వాక్ చేయండి, అటు వెళ్ళాలి. అయితే ట్రక్ లో వెళ్దాం అయితే. సో ఏంటండి ఇది పంపర పనస అంటామండి. పంపర్ పనస అంటే మనకి ఎలా ఉంటది? ఆరెంజ్ లాగా, ఇంత దబ్బకాయ లాగా ఉంటది, పెద్దది దబ్బకాయ లాగా. కరెక్ట్. సో ఇండియాలో కూడా పంపర్ పనస అంటాం, డిఫరెంట్ స్టేట్స్ లో ఒకలాగా. అంటే లోపల ఎలా ఉంటది? లోపల పింక్ అండ్ రెడ్ ఆర్ సమ్ టైమ్స్ వైట్. మన ఆరెంజ్ లాగా, ఆరెంజ్ లాగానే పెద్ద పెద్ద తొనలు ఉంటాయి. ఓకే. తంపర్ దబ్బకాయ ఏదో అంటారు, సంథింగ్ ఏదో. డ్రాగన్ కదా, పంపర్ పనస అని అంటారు. పంపర్ పనస టాంజిలినస్ ఏదో అంటారు కదా, అది వేరే కంప్లీట్. పొమెలోస్, ఇది పొమెలోస్. ఓకే. సో ఇది ఏ సైజ్ దాకా అవుతుందండి? ఇది ఇప్పుడు ఉంది కదా, ఇది ఆల్మోస్ట్ లైక్ ఇంత పెద్దది అవుతుందండి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సైజ్ ఉంటుంది. అంటే ఒక 1 foot ఇంత వేసుకోండి. ఒక ఆల్మోస్ట్ 1 foot వేసుకోవచ్చు. 10 inch డయామీటర్. అంత కాదు, ఇంత. ఓకే. సో ఇది చైనీస్ వాళ్ళు ఒక ఫ్యామిలీ టుగెదర్ అనే సింబాలిక్ గా వాడతారు అనమాట. అందువల్ల చైనీస్ న్యూ ఇయర్ కి బాగా ఫేమస్ ఇది. ఓకే. ఇది ఎన్ని ట్రీస్ ఉన్నాయి మనకి? ఇది మన దగ్గర ఒక 70 ఎకరాలు ఉన్నాయండి. 70 ఎకరాల్లో ఓన్లీ ఇది పొమెలోస్. నైస్. నేను ఎక్కడ చూడలేదు. ఎక్కడ ఏ స్టోర్స్ లో అమ్ముతారు? వెరీ రేర్ ఉంటుందండి. ఈ చైనీస్ స్టోర్స్ ఏషియన్ స్టోర్స్ లో ఎక్కువ, హెచ్ మార్ట్ అటువంటి వాటిలో. న్యూయార్క్, న్యూ జెర్సీలో బాగా ఎక్కువ. న్యూయార్క్ లో బాగా ఎక్కువ. ఎక్కడైతే చైనీస్ ఉన్నారో అక్కడ బాగా ఉంటుంది అనమాట. సో ఈ ప్రొడ్యూస్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? ఈ ప్రొడ్యూస్ ఇది సిట్రస్ కన్నా ఎక్కువ, బట్ లోంగర్ కన్నా బాగా తక్కువ ఉంటుంది. ఓకే. సో అట్ యావరేజ్ మనకి ఒక బాక్స్ లెక్కన అమ్ముతాం అనమాట. ఎల్బీ కూడా కాదు, మల్టిపుల్ బాక్సెస్, బిన్స్ లెక్కన అనమాట. ఒక బాక్స్ అంటే ఎంత? ఒక బాక్స్ లో మీకు ఒక్కొక్క ఫ్రూట్ $3 వేసుకోండి. ఫ్రూట్ $3. ఒక బాక్స్ లో 6 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ద సైజ్. అది అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఒక ఫ్రూట్ ఒకరు తినొచ్చా? ఇద్దరు తినాలా? ఇద్దరు, మినిమం ముగ్గురు తింటారా? అసలు ఒకటి ఫినిష్ చేయాలి, ట్రై చేయాలి. క్వార్టర్ కూడా నవంబర్ లో 2 ఫుల్ ఉంటాయి ఇక్కడ. నవంబర్ రమ్మంటారు. ఒక్కో ఫ్రూట్ కి ఒక్కో సీజన్ రమ్మంటారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ దట్స్ రైట్. సో అందువల్ల ఈ ఫార్మింగ్ లో డైవర్సిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి, ఇన్ని డిఫరెంట్ రకాలు ఉండడం వల్ల త్రూ అవుట్ ద ఇయర్ మనకి క్యాష్ ఫ్లో వస్తుంటది. లేదంటే ఉట్టి పంపర పని చేసాం అనుకున్నాం పొమెలోస్, ఓన్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మాత్రమే. లిచీస్. ఇది లీచీస్, రైట్. ఇదేంటి చిలక కొట్టు లాగా?
సో చిలకలు తింటాయా? చిలకలు తింటాయి. చిలకలు తింటాయి ఇవి కూడా. కొంచెం ఇలా పండడం మొదలు పెట్టిన వెంటనే చిలకలు దాదాపు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ చిలకలు తినేస్తున్నది. ఓకే. సో అలా అని చెప్పి ముందుకు పోయలేము, ముందుకు వస్తే మళ్ళీ పండదు. కరెక్ట్. ఓకే. సో ఇది ఆర్టిఫిషియల్ ఫర్మెంటింగ్ లాగా అసలు అవ్వదు అసలు. సో ట్రీ మీద రైపనింగ్ మొదలైపోవాలి. సో ఇది ఇంకొక 1 వీక్ అంటారా? 1 మాక్సిమం 2 వీక్స్, బట్ 1 వీక్ అనుకోండి. ఆల్రెడీ ఈ కలర్ మొదలైంది కాబట్టి. కరెక్ట్. అంటే ఈవెన్ కళ్ళు కూడా అన్ని విప్పుకుంటున్నాయి ఇప్పుడు. నైస్. సో ఈ కలర్ మొదలైపోయింది కాబట్టి ఇంకా రైపనింగ్ మొదలైపోతుంది. సో లీచీస్ ఎన్ని ఎకర్స్ ఉన్నాయన్నారు? లీచీస్ 2 ఎకరాలండి. 2 acres. 2 acres, బట్ ఇంకొక 10 ఎకరాలు ఆల్రెడీ వేసాం ఫ్రంట్ లో. ఓకే. సో ఎన్ని చెట్లు అన్నారు? 70? ఇది 160 మొక్కలు అండి. ఇది చెట్టుకి ప్రొడ్యూస్ ఎంత వస్తుందండి? ఎనీవేర్ 50 to 100 pounds వేసుకోవచ్చండి. 50 to 100 pounds. 100 pounds అంటే మంచి బంచెస్ పెద్ద పెద్ద గుత్తులాగా వస్తాయి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే మన స్ప్రేస్, ప్రివెంటివ్ స్ప్రేస్ అని చెప్పి చేయాల్సి వస్తుంది. చేసినప్పుడు ఏదైనా కొంచెం తేడా వచ్చిన, ఫోర్స్ ఆఫ్ ద స్ప్రే వచ్చిన వెరీ డెలికేట్ ఫ్రూట్ అనమాట. ఈసారి మాకు ప్రాబ్లం అదే వచ్చింది. మంచి ఫ్లవర్ వచ్చింది, అట్ ద సేమ్ టైం మనం చేసిన స్ప్రేస్ వల్ల కొద్ది ప్రాబ్లం వచ్చింది. సో ఇది మీరు ముందు నుంచి ఫార్మ్ చేస్తున్నారా ఫస్ట్ టైం? ఇది ఆల్రెడీ మేము కొన్నప్పుడు ఆల్రెడీ ఉంది. సో అక్కడి నుంచి అలా తీసుకుని మేము కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్. సో అలాగే మన ఫ్రంట్ లో ఒక 10 ఎకరాల దాకా వేసాము. అంటే ఇది గుడ్ క్రాప్ అని చెప్పి ఎక్స్పాండ్ చేస్తున్నాం దీన్ని. ఇంకా దీని నుంచే మన చెట్లు మొక్కలు తీసి దీని నుంచే మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాం. బట్ ఇది అంటే 1 year తర్వాత ఇంకొక ఇయర్ గ్యాప్ ఆల్టర్నేట్ బేరర్ అంటాము. ఒక 1 year వస్తుంది, 1 year రాదు. సో 1 year లో ఓన్లీ సీజన్ లోనే వస్తుంది. ఓన్లీ కైండ్ ఆఫ్ సీజనల్ 2 weeks అంతే. 2 weeks వస్తే మొత్తం అయిపోతుంది అది. ఓకే. మరి ఇప్పుడు మనకి స్టోర్స్ లో ఆల్మోస్ట్ దొరుకుద్ది కదండి, అదంతా ఫ్రోజన్? మెక్సికో నుంచి వేరే డిఫరెంట్ కంపెనీ. ఓకే, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రొడ్యూస్ అది. సో మీకు ఫ్లోరిడా గ్రోన్ లీచీ రాగానే తెలిసిపోతుంది. ఆ టెక్స్చర్ గానీ, లుక్ గానీ, ఫ్రెష్నెస్ అన్ని తెలిసిపోతుంది అది. అదే. సో ఇవన్నీ ఇంకా లీచీస్ మొత్తం ఇదంతా ఫుల్ రో అంతా లీచీస్ అనేది. నైస్. ఇంకా ఇంకేం క్రాప్స్ ఉన్నాయండి? ఇంకా అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొబ్బరి చెట్లు మెయిన్. మీకు ఒకటి టేస్ట్ చూపిస్తాను చూడండి. కొద్దిగా అంత స్వీట్ లేకపోయినా ట్రై చేయొచ్చు, మీరు ట్రై చేయొచ్చు అంటారా? కొంచెం ఒకరు ఉంటుంది, ఆ స్వీట్నెస్ లేకపోవడం ఇంకా ఫ్రీ అవ్వలేదు కదా. మా ఫస్ట్ ఫ్రూట్ మీరే తిన్నారు. లక్కీ మీ. చిలకల తర్వాత చిలకల ఫస్ట్, నెక్స్ట్ నేను అనమాట. బాగుందండి, కొంచెం ఒగరుంది అంతే మీరు అన్నట్టు. ఫుల్ రెడ్ వస్తుందంటే ఫుల్ రెడ్ అయిపోతుంది, ఫుల్ స్వీట్ అయిపోతుంది. అక్కడక్కడ వాటర్ ట్యాప్స్, అక్కడక్కడ మడత మంచాలు, అలాంటివి ఏమైనా సెటప్ ఫామ్ టూర్ లాంటిది ఏదైనా సెట్ చేశారు అనుకోండి, నీట్ గా దిగి ఇక్కడ మంచం మీద రిలాక్స్ అయ్యి. మన దగ్గర ఫ్రెండ్స్ బానే ఉంటాయి ఇక్కడ అంతా. అంతే కదా, దానికి తగ్గట్టే ఉంటాయి. ఇండియాలోన మన వాళ్ళు పార్టీలు చేసుకుంటే హోటల్కి వెళ్ళిపోతారు, అక్కడే ఫుడ్ వండించుకుని అక్కడికే నీట్ గా డ్రింక్స్ అవి తెచ్చుకొని ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీరు మాకు ఏమైనా క్రియేట్ చేస్తే సూపర్ ఉంటది. ఇంకా ఎస్పెషల్లీ ఈ లీచీ గ్రోవ్ లో ఆ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది. ఇప్పుడు మనం ట్రీస్ కట్ చేసాం కాబట్టి ఇలా వైడ్ ఓపెన్ ఉంది, లేకపోతే మొత్తం కెనపీ కవర్ అయిపోయి ఉంటుంది, కిందంతా ఫుల్ కవర్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ పక్కన మనం చెట్ల కింద అది వేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా పంపర్ పని సార్, మొత్తం పంపర్ పని. ఇందాక ఒకసారి అడిగారు కదా సైజ్ ఎంత ఉంటుంది అనేది, మీకోసం ఒకటి దొరికింది చూడండి. ఒకటి అదేనా? అది మీడియం సైజ్. అది మీడియం సైజ్. ఇదే మీడియం అంతే. పెద్దది ఎంత ఉంటుందో ఒకసారి ఊహించండి. కరెక్ట్. కానీ ఎలా తీసేది? వెళ్ళాలి మధ్యలోంచి. ఇది చిలక కొట్టుడా? లాస్ట్ ఇయర్ ఇది. ఓకే. సో ఇది ఈ సైజు, ఇది మీడియం సైజ్. ఇంత పెద్దది వస్తుంది ఇంకా. ఓకే. ఇది మనం తినొచ్చా? ఇది తినొచ్చు, కట్ చేసి ఇస్తాను మీకు. ఓకే. సూపర్. ఇవన్నీ మనకే ఆఫ్టర్ షూట్ ఇంటికి వెళ్ళి తిందాం. ఇంకా ఉన్నది అక్కడ. ఈజీగా ఒక్కొక్కటి 1 pound పైన ఉంటుంది. ఈజీగా మోర్ దెన్ 1 pound ఉంటుంది. అందుకే మీరు పెర్ బాక్స్ అన్నారు. పర్ బాక్స్ పౌండ్ లెక్క అయితే జనాలు కొనలేరు. ఇంకా నిమ్మకాయలు అలాంటివి ఏమి వేయలేదా మీరు? లేదండి, ఇంత ఉన్నట్టు ఎలా మెయింటైన్ చేస్తున్నాం. అండ్ కంప్లీట్ ఫోకస్ అంతా న్యూ మన సీతాఫలాలు, లీచీలు కానీ వాటితో చేస్తున్నాం అనమాట. అచ్చా.
ఇంకా ఏం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్స్ప్లోర్ చేశారా? ఇంకేవి ప్రాఫిటబుల్ అన్నట్టు? ప్రస్తుతానికి మన హై డాలర్ వాల్యూ అంటే ఇటువంటివి మన ఇండియన్స్ కి, ఏషియన్స్ కి ఈ హై డాలర్ వాల్యూ. ఓకే. వెజిటబుల్స్ లో గోంగూర మెయిన్, గోంగూర అండ్ ఇండియన్ వంకాయలు, రైట్, కొన్ని డిఫరెంట్ వెరైటీస్ మేము ట్రై చేస్తున్నాము. అది అండ్ కొన్ని మన ఆకుకూరలు, గోంగూర, మాక్సిమం తోటకూర, బతువా ఇటువంటివి తప్ప మన ఎవరికి ఏది దొరకదు. కానీ ఇండియన్ సంతకి వెళ్తే కింద పెట్టి ఒక 10-20 రకాల ఆకుకూరలు ఉంటాయి కదా, అటువంటివన్నీ మేము ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలని. ఆ సంత ఎక్స్పీరియన్స్ కూడా క్రియేట్ చేయొచ్చు కదా. చేయొచ్చు. యాక్చువల్లీ ఫార్మ్ మార్కెట్ అని, ఫార్మర్స్ మార్కెట్ అని, ఇండియన్ ఫార్మర్స్ మార్కెట్ అని ఒక ట్యాగ్ కూడా పెట్టొచ్చేమో. ఎక్స్క్లూజివ్ ఇండియన్ ఫ్రూట్స్, ఇండియన్ వెజిటబుల్స్ అంటే లాజిస్టిక్స్ మెయింటైన్ చేయగలిగితే మనది ఎప్పుడు ఏంటంటే హై డెన్సిటీ ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళాలి. అంటే మనం ఇక్కడ పెట్టడం కష్టం. మీకు సిటీలోనా, ఐ మీన్ నియర్ బై సిటీలోనా చిన్న చిన్న ల్యాండ్స్ ఉన్నా సరే మీకు వర్కౌట్ అవుతుందేమో. అంటే అలాంటి ఇంటి దగ్గర ఫార్మ్ విజిట్స్ లాగా అండ్ నెయ్యి పెట్టడానికి, అంటే ఒక 2-3 acres ల్యాండ్ ఉన్నా సరే అక్కడ మీరు ఈ ఫ్లీ మార్కెట్ లాగా ఇండియన్ ఫ్లీ మార్కెట్ అని పెట్టి చేయొచ్చు. చిన్న చిన్న ఫార్మ్స్ చాలా పెట్టుకోవచ్చు అలా. అవును. దీంతో జ్యూస్ చాలా బాగుంటుంది. అవునా? సో ఇవన్నీ కొబ్బరి చెట్లు. ఇది మన ఫామ్ తో పాటు వచ్చిన కొబ్బరి చెట్టు. ఇది ఫామ్ తో పాటు వచ్చింది. ఇవన్నీ మనం వేసింది మొత్తం అంతా. ఈ కొబ్బరి చెట్లన్నీ మనం వేసాం అన్నమాట. సో ఇది మనకి మీరు ఫామ్ కొన్నప్పుడు వచ్చింది. దించుతారా కొబ్బరి బొండాలు? మీరు ఒప్పుకుందంటే ఇప్పుడే వచ్చింది. సో ఐశ్వర్య, ఇక్కడ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా, which one you like the most? Sitafal. Sitafal. Yeah, I grew up eating sitafal, so it's definitely my favorite. Nice. Yeah. So ఇది ఫస్ట్ ఇయర్ కదా, మరి ప్రీవియస్ ఇయర్ కూడా ఏమైనా చేశారా సీతాఫల్? No, this is the first year, but last year when Nana was trying to implement everything, he was seeing how it would grow here and everything, so we got to taste a few sitafal and it was amazing. Okay, you guys tasted too. Yeah. Okay, ఆ సీడ్స్ ఎక్కడ నుంచి తెచ్చారు? India. ఇండియా నుంచి సీడ్స్ తెచ్చి ఇక్కడ ప్లాంటింగ్ చేశారు. నైస్. ఇప్పుడు కొబ్బరి బొండం తాగుతాం మనం. See what your dad is doing for us. కొబ్బరి బొండం ఇలా ఎవరు తాగి ఉంటారేమో. కొబ్బరి చెట్లు. సో ఇప్పుడు దాని మీదకి ఎక్కాలా మనం? ఓకే, అది ఎక్కి ఇంకా తీయాలి ఇంకా. నైస్. సూపర్. ఒకటి చాలండి. How heavy is it? Wow. నీళ్ళు ఉన్నట్టున్నాయి అయితే. అబ్బా, 1 లీటర్ ఉంటాయేమో. ఇలానే ట్రై చేయాలా? నన్ను ఎవరు తిట్టుకోకండి, నేను ఒక్కనే తాగేస్తున్నాను. స్వీట్. టాస్క్ తాగడం. Oh, so sweet. ఫ్రెండ్స్ ఏమంటారండి?
అందరికి ఎప్పుడు వద్దామని చూస్తుంటారు ఇక్కడికి. మెయిన్ మా ఇన్వెస్టర్స్ అక్కడికి వచ్చి ఫామ్ దగ్గర ఉండి ఇక్కడ విజిట్ చేసి కొబ్బరికాయలు తిని. సో మీ ఇన్వెస్టర్స్ ఎవరు వచ్చినా మీరు వస్తారా వాళ్ళతో పాటు? ఇక్కడికి వచ్చి చూపిస్తాను. జీగో లీటర్ ఉంటాయండి. మంచి స్వీట్ ఉన్నాయి, బాగుంది. ఒక లీటర్ ఉంటాయి, లీటర్ ఈజీగా ఉంటాయి. నేను తాగలేక పడేసా, ఇంకా నా వల్ల కాల. You have a spoon in the car? You have a spoon? Yeah. Side. You're finished. అలసిపోయారా? కొబ్బరికాయ కొట్టిన దానికన్నా తాగడంలో అలసిపోయినట్టున్నారు. సో అక్కడ ఉన్నవన్నీ మెచ్యూర్ ట్రీస్. ఈ కొత్తగా వేసారా? ఇవన్నీ మన రాజమండ్రి నుంచి సీతాఫలం సీడ్స్ తీసుకొచ్చి, సీతాఫలం సీడ్స్ తేవడం అంటే మళ్ళీ USDA సర్టిఫైడ్ అండ్ అప్రూవల్స్ తీసుకురావాలి. అవన్నీ చేసి తీసుకొచ్చి ఆ సీడ్ మనం జర్మినేట్ చేసి దాన్ని ఇక్కడ పాతాం అన్నమాట. సో ఇక్కడ లోకల్ వాటి కన్నా ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ వెరీ గుడ్ రీల్ దీనికి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రూట్ స్టెమ్ గ్రోత్ మొక్కదే. అండ్ ఈవెన్ ఫ్రూట్ కూడా చూడండి, ఇక్కడ ఈ చిన్న ప్లాంట్ కి ఆల్మోస్ట్ మేబీ ఫ్రూట్ వచ్చేసింది. సెకండ్ ఇయర్ ప్లాంట్, దీనికి ఆల్రెడీ ఫ్రూట్ కూడా వచ్చేసింది. రైట్. బట్ జనరల్ గా తీసేస్తాం ఫ్రూట్స్, ఎందుకంటే మదర్ ప్లాంట్ కి బాగా స్ట్రాంగ్ గా పెరగడానికి కోసం. అంటే ఇప్పుడు ఈ ఏజ్ లో ఇప్పుడే తీసేస్తాం ఇది. ఓకే. ఎందుకంటే ప్లాంట్ చిన్నది కాబట్టి ఇంకా ప్లాంట్ గ్రోత్ కోసం అని చెప్పి దీన్ని ఫ్రూట్ తీసేస్తాం, ప్లాంట్ గ్రో చేయాలి. అంటే ఫ్రూట్ నుంచి ఏమవుతుంది, దాని న్యూట్రిషన్ మదర్ ప్లాంట్ స్ట్రాంగ్ గా తయారవదు, దాని వల్ల ఫ్రూట్ తీసేస్తాం అనమాట. సో ఇది ఒక 5 ఎకరాల్లో వేసాం మొత్తం ఇదంతాను. ఈ 5 ఎకరాల్లో ఎకరానికి 320 చెప్పిన 5 ఎకరాలు వేసాం. 1500+ ట్రీస్ అనమాట. ఇది 1500+ ట్రీస్. 1500 ట్రీస్ కి మనకి ఎంత ప్రొడక్షన్ రావచ్చు? అట్లీస్ట్ 4th ఇయర్ నుంచి మేము 10 pounds అనుకుంటున్నాము ఈచ్ ఇయర్ కి. సో 10 pounds చెప్పిన 15,000 pounds. 15,000 pounds. 15,000 pounds అంటే పౌండ్ మనం మన ఫార్మ్ గేట్ దగ్గర $8 అనుకుంటున్నాం. $8. సో మెనీ నెంబర్స్ ఎక్కడ ప్రాబ్లం అవుతాయి అంటే ఫ్రీజ్ వచ్చింది అనుకుందాం, రైట్ మొత్తం ట్రీ అంతా కింద వరకు డెడ్ అయిపోయి మళ్ళీ వస్తుంది, కానీ ప్రొడక్షన్ మిస్ అయిపోతుంది ఆ ఇయర్. సో దానివల్ల మనం ఈ నెంబర్స్ ఎంత వేసుకున్నా సరే ఈ క్లైమాటిక్ కండిషన్స్, వెదర్ కండిషన్స్ వల్ల చాలా రిస్క్లు ఉంటాయి. సో ఈ ఫ్రూట్ ని ఎవరు చూస్ చేశారు? నేను చూసేసాను. ఐశ్వర్య అని చెప్పింది. నాకు ఇష్టం అని నాన్ ఆల్సో ట్రూ. అంటే చిన్నప్పటి నుంచి సీతాఫలాలు తిని పెరగడం వల్ల ఈ ఫ్రూట్ అనేది ఒక మన వెరీ క్లోజ్ టు హార్ట్ ఇది. రైట్. అండ్ దొరకదు, లోకల్ గా దొరకదు ఇది. అండ్ గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంపోర్ట్ చేయలేము దీన్ని, ఏ కంట్రీ నుంచి కూడా అప్రూవల్ లేదు. ఎందుకంటే మ్యాంగో అనుకోండి హాట్ వాటర్ ట్రీట్మెంట్ చేసి ఇరేడియేషన్ చేసి అప్రూవల్ తీసుకురావచ్చు. బట్ ఈ ఫ్రూట్ కి రెడ్జెస్ ఉండడం వల్ల వాటి మధ్యన ఉండి స్టక్ అయ్యే డిసీజెస్ కానీ దేని వల్ల ఇంపోర్ట్ చేయనివ్వరు, విచ్ ఇస్ వెరీ గుడ్ అడ్వాంటేజ్ మనకి. రైట్. మళ్ళీ సీతాఫల్ ఓన్లీ ఫ్లోరిడాలోనే అవుతుంది అనుకుంటా కదా, ప్రతి మచ్. అంటే మోస్ట్ కాలిఫోర్నియాలో కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నారు. కాలిఫోర్నియాలో వేరే వెరైటీస్ అటమోయా, చెరిమోయా అవి ట్రై చేస్తున్నారు అనమాట. అవి వర్క్ అవుతాయి, బాగానే వర్క్ అవుతుంది. అది ఎన్ని అనూనా ఫ్యామిలీస్. సీతాఫలం మనం అనుకుంటాం కదా, మనం అందరూ ఇండియాలో టిపికల్ గా కస్టర్డ్ ఆపిల్ అంటాము, బట్ అది కస్టర్డ్ ఆపిల్ కాదు, షుగర్ ఆపిల్ అది. సో అనూనా స్క్వామోసా అనేది షుగర్ ఆపిల్ అది. సో ఈ ఏంటండి ఇది? ఏంది ఇవేంటి? వీటిని మైక్రోజెట్స్ అంటారు. మైక్రోజెట్స్. దీని వేయడం వల్ల వాటర్ ఇలా స్ప్రింకిల్ అవుతుంటది అనమాట దీని చుట్టూ. ఇలా డ్రిప్ కాకుండా ఒక 4 feet రేడియస్ లో స్ప్లిట్ అవుతుంది. సో దీన్ని ఫస్ట్ కిందకి పెడతాం మనం. కిందకి పెట్టడం ఎందుకంటే కొత్తగా ట్రీ వేసినప్పుడు ఈ వాటర్ అంతా తక్కువ ఏరియాలో పడుతుంది. ఇది కొంచెం ట్రీ ఇప్పుడు పెరిగింది కదా, ఇప్పుడు నుంచి మారుస్తాం. దీన్ని తీసి ఇలా పైకి పెట్టడం వల్ల ఇది షూట్ ఎక్కువ చేస్తుంది బయటకి. అర్థమైంది. సో దీని నుంచి ఎందుకంటే ట్రీ రూట్స్ ఎప్పుడు ట్రీ కింద మాత్రమే ఉండదు, ఆల్మోస్ట్ రూట్ ఇక్కడ దాకా వస్తుంది. అక్కడ దాకా వస్తుంది. చిన్న ట్రీక్ కూడా ఇలా. ఆర్ మన రూట్ ని ట్రైన్ చేయాలి. దూరంగా నీళ్లు పెట్టామనుకోండి, నీళ్ళ కోసం అని చెప్పి రూట్ అలా ఎలాంగేట్ అవుతుంటది, దానివల్ల ఎక్స్పాండ్ అవుతుంటది. సో డ్రిప్ ఇరిగేషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటర్ రూట్ దగ్గరే పడడం వల్ల రూట్ అక్కడే ఉండిపోతుంది. మీరు అగ్రికల్చర్ లో BSc గానీ MSc గానీ అలాంటివి ఏం చేశారా? PhD అండి, యూనివర్సిటీ ఆఫ్ ఇంటర్నెట్ నుంచి. నిజంగా ట్రూ. అసలు రియల్ ఫార్మర్స్, రియల్ గా అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళు కూడా ఇలా చేయట్లేదు. ప్రాక్టికల్ గా దెబ్బలు తిని డబ్బులు బాగున్నాయి అయ్యి. అవునవును, అదే అక్కడ నుంచి మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. సో ఐశ్వర్యకి ఇప్పటి నుంచి ట్రైన్ చేసేస్తున్నారు. ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూపిస్తుంది. అంతేనా? అంతే. ఈ ఎండలో అది మన ఫ్లోరిడా సమ్మర్ లో తను వచ్చింది అంటే మీరు మెచ్చుకోవడం ఎక్కువ.
సో నెక్స్ట్ ఏంటి, మనం మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్ళి బ్యాక్ టు మన ఫామ్ హౌస్ కి వెళ్ళి అక్కడ ఉన్న మిగతా చాలా థింగ్స్ ఉన్నాయి, ఫ్రెష్ అప్ అవ్వాలండి. దారుణంగా పొద్దు నుంచి తిప్పి ఇంకా మామూలుగా ఇదే లైఫ్ ఆఫ్ ద ఫార్మర్ అంటే ఎలా ఉంటుంది. వామ్మో, మీకు లైఫ్ ఆఫ్ సివిల్ ఇంజనీర్ చూపిస్తాను. అది ఇంకా తక్కువ ఏం కాదు అసలు. చాలా మీకు ఇంకా డస్ట్ చాలా ఎక్కువ ఉంటుందేమో సివిల్ ఇంజనీరింగ్ లో. టూ మచ్. Luckily, I'm not into actual construction. I'm into consulting. Okay. Complete construction అయితే ఇంకా చచ్చిపోవాలి ఇంకా. మల్లికా అన్నాను కదా, ఇది మల్లికా మ్యాంగోస్. ఓకే. మల్లికా. సో ఈ చెట్టు మాక్సిమం 7 feet ఇలా పెంచుతాము. మల్లికా హిస్టరీ ఏంటంటే నీలం అండ్ దశేరి ఇండియన్ 2 varieties కాంబైన్ చేసింది ఇది. అచ్చా. మనకి పండినప్పుడు మంచి స్వీట్నెస్ ఉంటుంది, సైజ్ పెద్దగా ఉంటది, అండ్ పండగ ఉన్నప్పుడు అది బాగా పుల్లగా ఉంటుంది, పచ్చడి పెట్టుకోవచ్చు. ఓకే, అయితే నేను తీసుకెళ్తా. అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ కి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాంగో ఇది. సో మీకు ఒకటి కోసిస్తాను. థ్యాంక్ యూ. ఇది ఓకే. సో ఈ జీవంతా బయటకు పడేసిన తర్వాత, సో ఇది పుల్లగా ఉన్నా బాగుంటది, మంచి పుల్లగా ఉంటది, కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని బాగా తినొచ్చేది. సూపర్. అయితే అండ్ ఈ సీడ్స్ ఎక్కడ నుంచి తెప్పించారు? సీడ్స్ అన్ని దీన్ని రూట్ స్టాక్ అంటాం, అంటే గ్రాఫ్టింగ్ చేస్తాము. దానికి 2 కావాలి, కింద రూట్ స్టాక్ కావాలి, పైన సయాన్ కావాలి. ఓకే. సో రూట్ స్టాక్ అనేది టర్పంటైన్ అనేది ఒక రూట్ స్టాక్ ఉంటుంది, లోకల్ ఫ్లోరిడా వెదర్ లో బాగా పండేటట్టు. దాని పైన మనకు కావాల్సిన మ్యాంగోని గ్రాఫ్ట్ చేస్తాం. అది సో ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఇండియా నుంచి తీసుకొచ్చారు సీడ్స్. ఓకే, ఎవరు ఇండియా నుంచి తీసుకొచ్చారు, USDA పర్మిట్స్ తో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ పర్మిట్స్ అది అలౌడ్ లేదు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న చెట్ల నుంచి కొమ్మలు కట్ చేసి దాన్ని గ్రాఫ్టింగ్ చేసి పెంచుతాం అనమాట. సూపర్, థ్యాంక్ యూ. ఇదేం చెట్టు అండి? ఇది ఓక్ ట్రీస్ అండి. ఓక్ ట్రీ. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఉంటుంది? 20 years, 20 ఇంకా 25 years. అంటే దీని నుంచి జస్ట్ షేడ్ కే తప్ప దీని నుంచి యూజ్ చేసేది ఏం లేదు. సో ఇది నర్సరీ రిలేటెడ్ మొత్తం అంతా. ఈ చెట్టు కింద మెయిన్ ఈ నీడ వల్ల నర్సరీ బాగుంటది అనమాట. ఓహో, నీడ వల్ల ఇక్కడ పెట్టారు. సో ఇప్పుడు ఇదంతా మన తులసి. ఇవా తులసి ఆకులు, తులసి చెట్లు. ఈ రామ తులసి, కృష్ణ తులసి, డిఫరెంట్ తులసి. ఇప్పుడు వీటిని ఇలాగా పాట్స్ లో చేసి అక్రాస్ ద US అమ్ముతాం మనం. అక్రాస్ షిప్ చేస్తారు, షిప్ చేస్తాము. అండ్ మీరు కొన్ని మొన్న చూసాను మీ రీల్స్ లోన వేరే వేరే సిటీస్ లో పెట్టారు కదా, అంటే ఎలా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఏదైనా వెహికల్ లో తీసుకెళ్తారా? మొత్తం ట్రక్స్ లో, ర్యాక్స్ లో తీసుకెళ్లి. ఓకే. 7 different cities లో ఒకే రోజు చేసాం మనం. 7 cities లో? 7 cities లో. నెక్స్ట్ ఇయర్ 2025 లో మొత్తం ఒక 20 cities లో మన ఇండియన్స్ కి కావాల్సిన వెజిటబుల్ సీడ్లింగ్స్ అంటే మన నారు అంటాం కదా. ఇప్పుడు వంకాయ సీడ్ వేసి రావడానికి 7-8 వారాలు పడుతుంది. ఇళ్లలో చేసుకుంటే మీకు అంత ఈజీగా రాదు. సో మేము ప్రొఫెషనల్ సెటప్స్ లో గ్రీన్ హౌస్ లో చేసి వాటిని ఒక స్ట్రాంగ్ గా గ్రో చేసి చిన్న మొక్కే అమ్ముతాం అనమాట. అంటే మీరు వేసుకున్న 2-3 వారాలకి మీకు ఫ్రూట్ వచ్చేయాలి. మెనీ సిటీస్ లో చూడండి, ఇప్పుడు ఫ్లోరిడా అంటే పర్లేదు, ఇప్పుడు న్యూ జెర్సీ, ఇటువంటి మిషిగన్, ఇటువంటి ఏరియాస్ లో చూసామంటే మెనీ US states లో పీరియడ్ తక్కువ ఉంటుంది. కరెక్ట్. మార్చ్, ఏప్రిల్ తర్వాత నుంచి మొదలు పెట్టి అప్పుడు ఫ్రీజ్ దాటుద్ది. దాని నుంచి మళ్ళీ ఫ్రీజ్ వచ్చేలోపు పీరియడ్ తక్కువ ఉంటుంది. అందువల్ల మేము ముందే దాన్ని గ్రో చేసేసి అమ్ముతాము. సో వెరీ గుడ్ హిట్ అది మా బిజినెస్. వన్ ఆఫ్ ద లైన్ ఆఫ్ బిజినెస్ ఈ స్మాల్ సీడ్లింగ్స్ అమ్మడం అనేది. అంటే ఎన్ని అమ్ముతారు? అంటే లాస్ట్ ఇయర్ 2024 లో 100,000 సీడ్లింగ్స్ అమ్మాం. 100,000 ఒక్కొక్కటి $10 ఉంటుందా? $2.5 ఒకటి $2.5 250K. బట్ మీకు ట్రాన్స్పోర్టేషన్ కి అది ఇట్స్ వర్త్ ఇట్ అనమాట. ఇప్పుడు మన హోమ్ డిపోలో ఎలా అయితే మీకు టమాటాలు, వంకాయలు, వాళ్ళంటే ఎగ్ ప్లాంట్స్ అటువంటివి దొరుకుతాయో మన ఇండియన్స్ కి ఇండియన్ వెజిటబుల్ సీడ్లింగ్స్ అమ్మాలనేది మనం. సో నెక్స్ట్ ఇయర్ 400,000 to 500,000 మొత్తం సేల్ చేసే ప్లాన్ అది. సూపర్. సో ఇక్కడ మనకి తులసాకు, దాని తర్వాత మన మ్యాంగో ఉంది, అది మ్యాంగో. గోరింటాకు కూడా ఉంది. గోరింటాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ మంది గోరింటాకు. ఈ గోరింటాకు మేము అట్లాంటాలో మాకు ప్రతి ఇయర్ ఒక ట్రెడిషన్ ఏంటంటే ఈ గోరింటాకు తోటి గోరింటాకు పండగ అని చేస్తాము. అంటే డబ్బులు ఏం తీసుకోము, జస్ట్ మన గోరింటాకుని రుబ్బి అక్కడికి ఇస్తాం అనమాట. వాళ్ళు అక్కడే పెట్టుకుంటారు. మనకి వాలంటీర్స్ అని ఉంటారు, ఫుడ్ ఫర్ లైఫ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు వాలంటీర్స్ వచ్చి మనకి అన్నిటికీ హెల్ప్ చేస్తారనమాట. సో మనం వాళ్ళకి వాలంటీర్ చేసిన దానికి ఇచ్చే మనీ అంతా ఒక చారిటీకి వెళ్తుంది. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మన కంపెనీ యాడ్ చేసి ఒక సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ద్వారా
మనం ఫుడ్ ఫర్ లైఫ్ కి డొనేట్ చేస్తాం. అండ్ ఈ గోరింతాకు వల్ల ఏంటంటే ఒక లాడ్ ఆఫ్ మార్కెటింగ్ మనకి. ద సేమ్ టైం గోరింతాకు అనేది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ట్రెడిషన్ మనకి, అందరికి పెట్టాలనేది. ఇంట్లో మనం ఇంట్లో గ్రో చేయొచ్చు, ఇంట్లో గ్రో చేసి బాగా పెద్దది అవ్వదు అంటే మనం ఎప్పటికప్పుడు కట్ చేయాలా? కట్ చేసుకుని ఆకులు కట్ చేసుకుని చూడండి అలా స్టెమ్స్ అలా తయారవుతాయి. ఆకులు కట్ చేసుకుని దాని నుంచి మీరు మూలంత ఆకులు తీసుకుని ఇవి కూడా మీరు యూఎస్ మొత్తం షిప్ చేస్తాయి ఈ పాట్స్ లోంచి అన్ని. సో ఇలా జస్ట్ ఈ పాట్ ఇలా ఉంటది, దీంట్లోంచి మీరు ఒక రూట్ చూసారంటే లోపలంతా ఫుల్ రూటెడ్ ఉంటుంది అనమాట. బాగా స్ట్రాంగ్ గా కూడా స్ట్రాంగ్ ఉంటుంది. చాలా వెరీ ఈ గ్రోత్ అసలు ఏం పాడైపోదు అసలు. ఈ స్టెమ్ అది మంచి తిక్కుగా ఉండడం వల్ల అసలు పాడవుతుంది. ఇక్కడికి మన ఇండియన్ ఫ్యామిలీస్ వస్తే మొత్తం అన్ని వెళ్ళిపోతారు. అన్ని కరివేపాకు, గోరింతాకు, తులసి, బీటల్ లీవ్స్. మన దగ్గర తిండోరా వెరీ స్పెషల్. మనది తిండోరా అంటే ఇది దొండకాయలు. ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడంతా ఫెన్స్ మీద అంతా దొండకాయలు ఉన్నాయి. అక్కడ ఫెన్స్ మీద రెడ్ అంటే దొండకాయలు, పండిపోయిన దొండకాయలు. సో వాటిలో ఏంటంటే మనం కొయ్యము, మెయిన్ స్టెమ్ గ్రో చేసి ఆ స్టెమ్ థిక్గా వచ్చిన తర్వాత వాటిని కటింగ్ చేసి వాటిని అమ్ముతాం అనమాట. చలో అండి, మనం ఇంకా బిజినెస్ గురించి మాట్లాడాల్సి ఉంది, అది మాట్లాడదాం. ఫార్మ్ టూర్ అయితే అదిరిపోయింది. నేను ఇండియాలో కూడా ఇలా ఫార్మ్ టూర్ చేయలేదు, చేసిన ప్రాబ్లీ 1 or 2 ఫ్రూట్స్ ఆర్ ఏదంటే ఏదైనా క్రాప్స్ చూసి ఉంటాను. కానీ అసలు మీరు మ్యాంగో, లిచీస్, కోకోనట్, గోంగూర, ఇంకా ఏంటి గోరింటాకు, వాట్ నాట్ చాలా చూపించారు. బట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఇన్వైట్ చేసినందుకు. అండ్ వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ దట్ టు ఆ ఫుడ్ కూడా మీరు ఒక ప్లేస్ తీసుకెళ్లారు కదా, ట్రెడిషనల్ ఫుడ్. ఎస్, అమేజింగ్. హలో ఎవరీవన్, రీసెంట్ గా మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసాం కదా. వీఆర్ నాట్ కాలింగ్ ఇట్ పాడ్కాస్ట్, వీఆర్ కాలింగ్ ఇట్ వాడ్కాస్ట్. బికాస్ ఇక్కడ ఏంటి అంటే మాటలతో పాటు మనం వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నాం కదా. జనరల్లీ పాడ్కాస్ట్ అంటే జస్ట్ ఆడియో అనమాట. బట్ వీఆర్ గోయింగ్ విత్ అథెంటిక్ వర్డ్, వాడ్కాస్ట్ అనమాట. అండ్ ఇన్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్ వీ స్టార్టెడ్ విత్ దిల్ రాజు గారు. అండ్ ఫిల్మ్ మేకింగ్ గురించి మనం చాలా ఎక్స్ప్లోర్ చేస్తాం. అండ్ సెకండ్ గెస్ట్ ఎవరిని తీసుకురావాలి అని ఆలోచిస్తుంటే ఐ వాంట్ టు బ్రింగ్ సమ్ వన్ డిఫరెంట్ అండ్ యూనిక్, ఏదైనా లాట్ ఆఫ్ వాల్యూ యాడ్ చేయాలన్నట్టు అనిపించినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ Sashikant Vallam is the techie turned farmer. So I really felt like he will be a good guest for us. He will be adding a lot of addition. If you look at the beginning of the video, మనం ఫార్మ్ విజిట్స్ చేసాము, ఫార్మర్స్ ఎలాంటి ప్లేస్లో ఫుడ్ తింటారు అలాంటి ప్లేస్కి వెళ్ళాము. ఇట్స్ ఏ సూపర్ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ అనమాట. సో మీట్ మిస్టర్ Sashikant Vallam. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ. థ్యాంక్ యూ అండి. యా, అండ్ we know that you are a techie turned farmer. Can you explain a little bit about how it happened, a little bit about your background? ఇంకా అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. షూర్ అండి. సో ఆంధ్రాలో మండపేట మా సొంతూరు, తూర్పుగోదావరి జిల్లాలో. అండ్ మా నాన్నగారు జోగారావు గారు, ఆయన జాబ్ పోలీసులో పనిచేయడం వల్ల ప్రతి 2 ఏళ్ళకి ఒక్కొక్క ఊరు తిరుగుతుండేవాళ్ళం. అలాగే మల్టిపుల్ డిఫరెంట్ ప్లేసెస్లో నేను స్కూలింగ్ చదివి 1997లో బెంగళూరుకు మూవ్ అయ్యాను, ఐటీ జాబ్. అండ్ అక్కడ నుంచి సింగపూర్, స్విట్జర్లాండ్, మల్టిపుల్ డిఫరెంట్ కంట్రీస్ వర్క్ చేసి చివరికి 2016లో యూఎస్కి వచ్చాను. బట్ 2014 నుంచి ఇండియాలో టెరెస్ గార్డెనింగ్, ఎస్పెషల్లీ బెంగళూరులో టెరెస్ గార్డెనింగ్లో ఇంట్రెస్ట్ వల్ల అక్కడ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ ఆటోమేషన్స్లో బాగా ఇంట్రెస్ట్ వచ్చి, దాంతోపాటు మొక్కల మీద ఇంట్రెస్ట్ వచ్చి ఆ బిజినెస్ కూడా సెట్ చేశానండి బెంగళూరులోనే, ఇండియాలోనే. అండ్ ఒక కమర్షియల్ ఫార్మ్ కూడా సెట్ చేశాం మైసూర్ దగ్గర, జాబ్గర్ అనే ఒక ఊరు దగ్గర. నేను మా 2 ఫ్రెండ్స్ కలిపి ఒక మైసూర్లో ఫార్మ్ సెట్ చేసి అందులో కలర్ క్యాప్సికమ్ గ్రో చేస్తాం. ఇప్పుడు అందులో మనం బెల్ పేపర్స్ అంటాం కదా, yellow and orange. సో అది ఇండియాలో సెట్ చేసి అండ్ 2016లో జాబ్ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. యూఎస్ వచ్చి ఇక్కడ మోస్ట్లీ ఇంకా కంప్లీట్ ఇక్కడ సెటిల్ అయినట్టే. సో న్యూ జెర్సీ అండ్ దెన్ టు అట్లాంటా. సో ఇనీషియల్ గా ఒక లీజ్ ల్యాండ్ లో ఆర్ ఫ్రెండ్స్ ల్యాండ్ లో కొంచెం గోంగూర, ములగాకు ఇటువంటివన్నీ గ్రో చేసి మన ఫెలో ఇండియన్ స్టోర్స్ కి అమ్మేవాడిని. సో అలా జరుగుతున్నప్పుడు ఒక లార్జ్ స్కేల్లో ఎంటర్ప్రైజ్ ఎలా పెడితే బాగుంటుంది అన్న ఒక ఫీలింగ్ వల్ల, అట్ సేమ్ టైం చాలా మంది ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు అన్న వల్ల 2022 జాన్లో ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసామండి, వివిఎఫ్. దెన్ వల్లంవారి ఫార్మ్స్, షార్ట్ గా వివిఎఫ్ యాక్టెక్ ఇంక్ అంటున్నాము.
సో అది నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంట్రొడక్షన్ టు ద వివిఎఫ్. అమేజింగ్. సో ఫార్మింగ్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా, అంటే లిటరల్లీ ఇండియాలో చదివించడానికి వాళ్ళ పిల్లల్ని చదివించడానికి ఫార్మ్ ల్యాండ్స్ అమ్మేసి మరి ఫీజులు కట్టి చదివిస్తారు. సో అలా అందరూ ఐటీకి వెళ్తుంటే మీరేంటి డిఫరెంట్ గా ఐటీలో ఆల్మోస్ట్ 25 years దాకా పనిచేసా అన్నారు. 25 years పనిచేసి మళ్ళీ ఫార్మింగ్ వచ్చారు. సో హౌ డిడ్ యూ మోటివేటెడ్ యువర్ సెల్ఫ్? అంటే ఐటీలో వచ్చే డబ్బులు ఫార్మింగ్ లో అంతగా వస్తాయో రావో నాకు తెలియదు, మీరే చెప్పాలి. సో వాట్ మేడ్ యూ టు చూస్ దిస్ పాత్? రైట్. సో ఫార్మింగ్ అనేది మోర్ దెన్ మన ఓన్ చాయిస్ కన్నా ఐ థింక్ ఇట్ సక్స్ యూ అని. రైట్. సో ఏ పని చేసినా, ఏ డెసిషన్ తీసుకున్నా డెఫినెట్ గా మోర్ ఆఫ్ డేటా డ్రివెన్ డెసిషన్ తీసుకుంటాను నేను కూడాను. రైట్. సో ఐటీలో 25 years చేశాను, బట్ ఐ బిన్ లుకింగ్ ఎట్ వాట్ నెక్స్ట్. ఓకే, ఇదే కంటిన్యూ అయితే ఎన్నాళ్ళు ఇలా ఇదే జాబ్ చేస్తాము, ఇందులో మన కెరియర్, మన గ్రేసెల్స్ ఎప్పుడు తగ్గట్లా, మనం పెరగట్లా, తగ్గుతూనే ఉన్నాయి వయసు పెరిగే కొద్దీ. సో కాన్స్టెంట్ గా లెర్న్ చేసుకోవాల్సింది ఐటీలో. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐటీ టాట్ us మచ్ మోర్ స్కిల్స్. ఆ స్కిల్స్ అన్ని యూజ్ చేసి వాట్ నెక్స్ట్ అనేది అలా ఆలోచిస్తున్నప్పుడు ఈ ఫార్మింగ్ అనేది ఒక ఇంట్రెస్ట్ చాలా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక బిగ్ నీడ్ కనిపించింది నాకు. అండ్ ఫుడ్ అనేది అందరికీ కావాలి, రెసిస్టెంట్ ఫ్రీ బిజినెస్. అండ్ ఉట్టి ఫార్మింగే కాకుండా మల్టిపుల్ డైవర్సిఫైడ్ బిజినెసెస్ ఫార్మ్ రిలేటెడ్ చేయాలని చెప్పి ఒక కంపెనీ మొదలు పెట్టాను. సో ఇందులో మనీ చూసారంటే జస్ట్ ప్యూర్ ఫార్మింగ్ చూస్తే టూ మచ్ రిస్క్స్, రైట్? బట్ ఫార్మింగ్ కంబైన్డ్ విత్ ఫార్మ్ రియల్ ఎస్టేట్, ఫార్మ్ ఎక్స్పీరియన్స్ లివింగ్, ఫార్మ్ బేస్డ్ కమ్యూనిటీ డెవలప్మెంట్స్, నర్సరీస్, ఇటువంటి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ బిజినెస్ ని కంబైన్ చేసి ఒక ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేయడం వల్ల మనకు ఉన్న రిస్క్స్ మిటిగేట్ అవుతాయి. ఏదన్నా గాలివానలు వచ్చి ఒక ఫామ్ పాడైపోయింది అనుకుందాము, మన ల్యాండ్ రియల్ ఎస్టేట్ చేసే బిజినెస్ పాడవతాం, అది కంటిన్యూ అవుతుంటది. మన నర్సరీ అనేది ఒక షార్ట్ టర్మ్ లో క్విక్ ఎండ్ టు ఎండ్ ప్రొడక్ట్ వచ్చి అమ్మడం అయిపోతుంది. సో అందువల్ల ఈ రిస్క్స్ బాగా తక్కువ ఉంటాయి అన్నమాట. సో అందులో ఒకదానికి ఒకటి కనెక్టెడ్ ఏరియాస్ అన్నిటిని కంబైన్ చేసి ఒక లార్జ్ ఎంటర్ప్రైజ్ కింద క్రియేట్ చేసామండి. సో ఇందులో మనీ మేక్ చేస్తామంటే డెఫినెట్ గా it's a highly profitable venture, but you need to have patience and diversification because of the diversification వల్ల. అండ్ ఇది 1 year లో 2 years లో ఏది రాదు. ఎవరైనా ఫార్మింగ్ లోకి రాగాలంటే మినిమం 5 years, ఫస్ట్ 2 to 3 years లాస్ అయినా సరే నిలదొక్కునే కెపాసిటీ ఉండాలి. అందులో ఆన్ ద గ్రౌండ్ ఉండి రియల్ గా హ్యాండ్స్ ఆన్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి. రైట్. జస్ట్ మనీ ఇన్వెస్ట్ చేసేస్తే ఫార్మింగ్ దానికి అదే జరగదు. సో మై ఫాలోఅప్ క్వశ్చన్ అండి, సో యూ టోల్డ్ మీ దట్ యువర్ ప్యాషనేట్ అబౌట్ ఫార్మింగ్ అండ్ యూ స్టార్టెడ్ 2016 లో యుఎస్ వచ్చారు, అండ్ దెన్ 2017 నుంచి మీ ఫ్రెండ్స్ దాంట్లో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. బట్ of course it's expensive venture కదా, అంటే you have to invest a lot of money on lands, farming చేయాలి అంటే. So what was your approach to start this? ఎందుకంటే మనం ఏదో ఒక 2-3 ఎకరాలు కొంటే అయ్యేది కాదు, అంటే మీరు చెప్పిన ప్రాజెక్ట్ కి. సో how did you started this? సో బ్యాక్ టు మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ కి వెళ్తే మన ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక ఫార్మ్ కనెక్షన్ ఉంటుంది. కరెక్ట్, రైట్? ఫార్మింగ్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్. కరెక్ట్. అందరికీ ఒక డ్రీమ్ ఏంటంటే ఏదో ఒకటి చేసి ఫార్మింగ్ లో దిగాలి, ఫార్మింగ్ రిలేటెడ్ సంథింగ్ చేయాలనేది. బట్ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఎవరన్నా లెగిసి ఒక స్టెప్ వేయాలి. అది ఎవరు వేయరు. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ఉన్న జాబ్స్ వల్ల, కరెంట్ ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మంత్ ఆన్ మంత్ మనకి శాలరీస్ రావాలి, రైట్? అండ్ మన ఐటీ జాబ్స్ లో వచ్చే శాలరీస్ ని వదులుకుని, ఆ కంఫర్టబుల్ లైఫ్ వదులుకుని స్టెప్ అవుట్ చేసి ఫార్మింగ్ లోకి రావాలంటే అదొక టఫ్ డెసిషన్, రైట్? సో ఇటువంటి జనాలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రంట్ ఎండింగ్ ఉండి ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసి అందరి దగ్గర నుంచి క్యాపిటల్ కలెక్ట్ చేసి మన టైం ఇన్వెస్ట్ చేసి ఎఫర్ట్స్ ఇన్వెస్ట్ చేసి ఒక లార్జ్ ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేసాం. సో ఇవాళ యాజ్ ఆఫ్ నౌ 160 people ఇన్వెస్టెడ్ ఇన్ ఆ కంపెనీ. We raised $5.3 million. Awesome. Right? Okay. So we are continuously raising this capital so that any new people can join us in the farming and then can enjoy the benefits of farming. Got it. But రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ లో సో చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఖచ్చితంగా అక్రిడేటెడ్ ఇన్వెస్టర్ అయి ఉండాలి, దెన్ SEC నార్మ్స్ కొన్ని ఉంటాయి కదా. సో మీరు ఎలాంటివి ఫాలో అవుతున్నారు అంటే టు ఫార్మ్ దిస్ బిగ్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్? సమ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఏంటంటే SEC అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్. అండ్ ఎనీ క్యాపిటల్ రైజ్ చేస్తున్నప్పుడు, అంటే ఎవరి దగ్గర నుంచైనా ఒక డబ్బులు తీసుకుని ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు
దాన్ని సెక్యూరిటీ సేల్ అంటారు. అవును. అంటే ఒక ఫ్రెండ్స్ మధ్యలో ఇద్దరు కలిపి చేసుకునేదాన్ని ఆపరేటింగ్ అగ్రిమెంట్ తో ఒక పార్ట్నర్షిప్ కంపెనీ. బట్ ఇటువంటిది క్యాపిటల్ రైజ్ అప్పుడు SEC నార్మ్స్ ద్వారానే చేయాలి. చాలా మంది మిస్ అయ్యి సింపుల్ ఆపరేటింగ్ అగ్రిమెంట్స్ చేసి చాలా రిస్క్ లో పడతారు. అలా కాకుండా మేమేం చేస్తామంటే మేము చేసే ప్రతిదీ 506B అండ్ రెగ్యులేటరీ క్రౌడ్ ఫండింగ్ అంటాము. అంటే SEC ద్వారా ఒక ప్లాట్ఫామ్స్ ద్వారా క్యాపిటల్ రైజ్ చేస్తాము. 506 రెగ్యులేటరీ క్రౌడ్ ఫండింగ్ ఇప్పుడు కరెంట్ వి ఫండర్ లో చేస్తున్నాం మనం. అంటే వీఆర్ అలౌడ్ టు పబ్లిష్ అవర్ క్యాపిటల్ రైజ్. పబ్లిక్ గా అనౌన్స్ చేసి రండి మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి అనౌన్స్ చేయొచ్చు. దానికి రెగ్యులేటరీ క్రౌడ్ ఫండింగ్ నార్మ్స్ ద్వారా చేయాలన్నమాట. సో దీనికి అక్రిడేటెడ్ ఇన్వెస్టర్ తో సంబంధం లేదు, ఎనీవన్ కెన్ ఇన్వెస్ట్ బట్ యూ నీడ్ అక్రిడేటెడ్ ఇన్వెస్టర్ ఇఫ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ బియాండ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ. అప్ టు $2,500 ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ యూ డోంట్ నీడ్ టు బి అన్ అక్రిడేటెడ్ ఇన్వెస్టర్. 2,500 నుంచి అబౌవ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మీరు సెల్ఫ్ డిక్లరేషన్స్ ఉంటాయి. ఆ ఫండింగ్ ప్లాట్ఫామ్ దగ్గర డిక్లరేషన్స్ చేసి యాజ్ అన్ అక్రిడేటెడ్ ఇన్వెస్టర్ మీ నెట్వర్త్ $1 million అండ్ అబౌవ్ ఉండాలి, ఆర్ సాలరీ 200,000 అండ్ అబౌవ్ ఉండాలి, ఆర్ విత్ స్పౌస్ 300,000 అండ్ అబౌవ్ ఉండాలి. అది అక్రిడేటెడ్ ఇన్వెస్టర్ కింద వాళ్ళు అక్రిడేషన్ ఇన్వెస్టర్ కేటగిరీ అంటాము. అండ్ 1 million నెట్వర్త్ వరల్డ్ వైడ్ అసెట్స్ అన్నమాట. US అసెట్స్ మాత్రమే కాదు, బట్ ఎక్స్క్లూడింగ్ యువర్ ప్రైమరీ హోమ్. ఇదంతా ఆర్ కండిషన్స్. మీరు అక్రిడేటెడ్ ఇన్వెస్టరా కాదా అని ఒక డౌట్ ఉన్నప్పుడు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అందులో వెళ్ళి మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు అక్రిడేషన్ లెటర్ కూడా ఇస్తారు. ఆర్ ఈవెన్ మీ CPA కూడా మీ అక్రిడేషన్ లెటర్ ఇస్తారు. సో దాని ద్వారా మీరు మా దగ్గరకు వస్తే మీరు అక్రిడేషన్ లెటర్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది మేము చెప్తాం. బట్ ఎనీథింగ్ అండర్ 2,500 ఎనీబడి కెన్ ఇన్వెస్ట్. అండ్ ఇంకొకటి విన్నానండి నేను, ఈ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు చాలా మంది ఈ సిండికేట్ లో మనీ తీసుకుంటారు, బట్ దే గివ్ సర్టెన్ పర్సెంటేజ్ ఆన్ ద పేపర్స్ బట్ నాట్ రియల్ ప్రాపర్టీ అని విన్నాను. మీ మోడల్ ఎలా వర్కౌట్ అవుతుంది? సో మాకు మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి. మల్టిపుల్ మోడల్స్ ఎలా అంటే, ఈ సిండికేషన్ లో మీరు చెప్పింది ఈక్విటీ సేల్ అన్నమాట. ఈక్విటీ సేల్ అంటే ఒక కంపెనీలో షేర్ హోల్డింగ్ అమ్ముతున్నారు. ఆ షేర్ హోల్డింగ్ అమ్మునప్పుడు మీకు లైక్ యాపిల్ లో షేర్స్ కొంటే మీకు ఒక షేర్ లెటర్ వస్తుంది అంతే. సేమ్ మోడల్ సిండికేషన్ లో. సో మేము మా VVF యాక్టెక్ ఇంక్ అనేది డెలవేర్ లో రిజిస్టర్ చేసిన కంపెనీ ఇది. దీని అసెట్స్ 275 acres ఆఫ్ ల్యాండ్ ఉంది అండ్ కంటిన్యూస్లీ వీఆర్ బయింగ్ అండ్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ బిజినెసెస్. ఎవరైనా మనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు షేర్ హోల్డర్ ఆఫ్ ఎ కంపెనీ అవుతారు. not for certain project across the company. Right? And ఆ కంపెనీలో ఉన్న లైన్స్ ఆఫ్ బిజినెస్ లో ఉన్న ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం వాళ్ళు కవర్ అవుతుంది. అండర్స్టాండ్. రైట్. సో అలాగే ఎవరికైనా స్పెసిఫిక్ గా ల్యాండ్ తీసుకుని ఈ ల్యాండ్ మా పేరు మీద ఉండాలంటే వీ హ్యావ్ దోస్ ఆప్షన్స్. ఒక వన్ ఆఫ్ ది ఆప్షన్ ఏం చేసామంటే, ఒక ఎగ్జాంపుల్ లో 90 acres ల్యాండ్ తీసుకుని దాన్ని 5 acres లాట్స్ కింద డివైడ్ చేసి 18 pieces చేసి వాళ్ళకి అమ్మాము. అండ్ ఇప్పుడు అది దాన్ని కమ్యూనిటీ డెవలప్ చేస్తున్నాం. సో అంటే రోడ్ వేస్ మొత్తం తార్ రోడ్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఫ్లోరిడాలో ఒక ల్యాండ్ తీసుకుని అందులో ఇల్లు కొనాలంటే కట్టాలంటే కౌంటీ అప్రూవల్ ఉండాలి. కౌంటీస్ 99.99% టైమ్స్ మీకు పేవ్డ్ రోడ్ లేకపోతే అప్రూవల్ ఇవ్వదు. రైట్. చాలా మంది ఏమనుకుంటారు, ఒక 100 acre ల్యాండ్ తీసుకుని 20 pieces కింద చేసేసి జస్ట్ గీతలు గీసి దాన్ని అమ్మేద్దాం అనుకుంటారు. బట్ అది వర్క్ అవుతుంది. అది అందులో అమ్మడానికి ఈజీగా అమ్మేస్తారు. దాని తర్వాత అమ్మి వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు తార్ రోడ్ వేస్తే కానీ ఇంటికి అప్రూవల్ అవ్వాలంటారు. 20 మందిలో 10 మంది తార్ రోడ్ వేస్తామని ఒప్పుకుంటారు, మిగతా 10 మంది ఒప్పుకోకపోతే వాళ్ళంత డబ్బులు వీళ్ళే కట్టాలి. సో ఈ ఇష్యూస్ అన్ని ఉంటాయి. అందువల్ల మేమేం చేస్తామంటే అప్ ఫ్రంట్ మొత్తం ప్రీ డిఫైన్ చేసేసి కౌంటీ అప్రూవల్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ ల్యాండ్ ని వాళ్ళకి రిజిస్టర్ చేస్తాము. అంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి లాట్స్ ఇస్తారు. తార్ రోడ్స్ ఉంటాయి, డిచెస్, వాటర్ బయటకు వెళ్ళడానికి డిచెస్ ఉంటాయి, ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉంటుంది అండ్ బోర్వెల్ ఉంటుంది. అండ్ మేము వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లో ఫార్మ్ యాజ్ అ సర్వీస్ ఇస్తున్నాము. అంటే మీకోసం మేము ఫార్మింగ్ చేస్తాము అండ్ మీరు మనీ కడతారు, మేము ఫార్మింగ్ చేస్తాము. అందులో నుంచి వచ్చే ఫ్రూట్స్ కూడా మేమే కొంటాము. ఎనీ టైం మీరు బయట బెటర్ ప్రైస్ ఇస్తే బయట అమ్మచ్చు కూడా. సో వీఆర్ కంప్లీట్లీ రైట్. సో VVF లో ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా అవుతుందో చెప్పారు కదా. నేను ఒక నార్మల్ ఎంప్లాయీ. ఓకే, నేను ఒక ఎవ్రీ 2-3 years కి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. నా దగ్గర ఒక $100,000 ఉంది. ఈ $100,000 ని నేను లెట్స్ సే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఐ వుడ్ లైక్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫార్మ్ ల్యాండ్స్. ఫార్మ్ ల్యాండ్ లో నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద పారామీటర్స్ ఐ హ్యావ్ టు లుక్ ఫర్? బికాస్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ మనీ, ఐ నీడ్ డెఫినెట్లీ అప్రిషియేషన్. బట్ డాక్యుమెంటేషన్ వైజ్ కానీ లేదంటే లొకేషన్ వైజ్ కానీ ఎలాంటి పారామీటర్స్ చూసుకొని నేను ఇన్వెస్ట్ చేయాలి? సో ఫార్చునేట్ గా
ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ మన యుఎస్ సినారియో వల్ల క్లియర్ గా ఉంటుంది. అంటే ఈ టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వెళ్తే వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారు కాబట్టి మోస్ట్లీ క్లియర్ గా ఉంటుంది. బట్ ఇప్పుడే ఒక ఫ్రాడ్స్ జరుగుతున్నాయి స్టార్ట్ అయినాయి అని ఉన్నాను. సో టైటిల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ అ మస్ట్. అండ్ దెన్ సెకండ్ ఏంటంటే వాల్యూ ఆఫ్ ద ల్యాండ్. మీరు కొనేది ఎందుకు? అప్రిసియేషన్ కోసం. అప్రిసియేషన్ అవ్వాలంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ జరగాలి. సో మీ కౌంటీ రికార్డ్స్ లో వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏముంది, రైట్, ఫ్యూచర్ ల్యాండ్ యూసేజ్ ప్లాన్ అంటాం, అది ఏముంది, వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్స్ వస్తున్నాయా, దీన్ని ఏం చేయొచ్చు అనేది మాట్లాడి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చు. సో ఏది అవ్వలేదు అనుకున్నాము, జస్ట్ యాజ్ అ ఫార్మ్ ల్యాండ్ ఉండిపోతే వెరీ స్మాల్ అప్రిసియేషన్ ఉంటుంది. అదే కనుక ట్రాన్సాక్షన్ అయ్యి ఎయిదర్ కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ మల్టీ ఫ్యామిలీ సింగిల్ ఫ్యామిలీస్ అటువంటి డెన్సిటీకి వెళ్తే కనుక బెటర్ అప్రిసియేషన్ ఉంటుంది. అది చూసుకుని కొనుక్కోవడం బెటర్. ఓకే, సో అది మనం చూసుకుంటే చాలు. డాక్యుమెంట్స్ వైజ్ నో ఇష్యూ అలా అని చెప్పి కంప్లీట్ గా అంటే మరి మన ఇండియాలో కాకుండా ఇండియాలో చాలా డాక్యుమెంట్స్ తో ఇష్యూస్ ఉంటాయి కదా, సో అలాంటివి ఉండవు. సో ఈజ్ ఆఫ్ పర్చేసింగ్ వెరీ ఈజీ ఇక్కడ. ఓకే ఓకే, దట్స్ ఎ గ్రేట్ థింగ్. యా, సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ప్రతి మచ్ మనం ఇండియన్ వెజిటబుల్స్ ఇండియన్ ఫ్రూట్స్ అంటాం కదా, అవి నిజంగానే ఇండియా నుంచి ఇక్కడ దాకా వస్తాయా? ఎందుకంటే వెజిటబుల్స్ అన్ని రోజులు ఉండవు కదా, పాడైపోతాయి. అండ్ అవి ఫ్లైట్ లో తీసుకొచ్చే అంత వాల్యూ కాదు. అండ్ అగైన్ ఫ్లైట్ లో తీసుకొస్తే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతారు కదా. సో అవి నిజంగా ఇండియా నుంచి తెచ్చే వెజిటబుల్సా? హౌ డస్ ఇట్ వర్క్? సో ఎక్సెప్ట్ ఫర్ ఇండియన్ మ్యాంగోస్ మిగతా అన్ని లోకల్ గా గ్రో అయ్యేది ఆర్ మన సరౌండింగ్ కంట్రీస్ లో గ్రో అవుతుంది. సౌత్ అమెరికన్ కంట్రీస్, నికరాగ్వా, డొమినికన్ రిపబ్లిక్, మెక్సికో, వీటిలో పండిస్తారు అనమాట. సో ఇక్కడ ఉన్న మన మార్కెట్ ఇండియన్ పీపుల్ ఎక్కువ కాబట్టి, ఇండియన్ వెజిటబుల్ కన్సంప్షన్ ఎక్కువ కాబట్టి, ఇండియా నుంచి సీడ్స్ తీసుకొచ్చి అక్కడ రైతులతో గ్రో చేయించి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో మన ఇండియన్ వంకాయ వచ్చిందంటే ఇండియా నుంచి వస్తున్నట్టు కాదు. ఓకే, అంటే మన సీడ్స్ ని ఇక్కడ క్లైమేట్స్ లో ఎక్కడ సూటబుల్ క్లైమేట్ అయితే అక్కడ ఇది చేస్తారు. మోస్ట్లీ ట్రాపికల్ క్లైమేట్ ఎక్కడైనా సరే మన సీడ్స్ గ్రో అవుతాయి. ఓకే ఓకే ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ సీడ్స్ ఎక్కడ సీడ్స్ అన్నది. కరెక్ట్. ఇంకొకటి, దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం బయట వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పాలు కానీ ఏం కొన్నా ఇక్కడ యుఎస్ లో ఏంటి అంటే గ్రేడ్ లాగా ఆర్గానిక్, నార్మల్. ఓకే, ఆర్గానిక్ అన్నది ఇస్ ద రియల్ ఆర్గానిక్? అంటే కంప్లీట్ పెస్టిసైడ్ ఫ్రీ పండిస్తారా, లేదంటే అందులో కూడా మినిమం ఉంటుందా, లేదంటే ఒక లేబుల్ తోని ఆర్ దే మేకింగ్ మనీ? అంటే మీరు ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. సో వెరీ హైలీ డిబేటబుల్ టాపిక్ ఇది. ఆర్గానిక్ ఆర్ సింథటిక్ ఫర్టిలైజర్స్ అనేది ఏంటంటే, సో యాజ్ అ హ్యూమన్ ఆర్ యాజ్ అ ప్లాంట్ గ్రోత్ కి న్యూట్రియంట్స్ కావాలి. కరెక్ట్. ఓకే, మనం అన్నం తినకపోతే మనం బతకం, నేచురల్ గా గాలి తిని బతకలేము. అలాగే ప్లాంట్ కూడా న్యూట్రియంట్స్ కావాలి. కరెక్ట్, రైట్. ఆ న్యూట్రియంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది, ఇప్పుడు మనం ఆకులు అలమును తిని బతికేయచ్చు. అట్ ద సేమ్ టైం మనం సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం, రైట్, విటమిన్ సి తీసుకుంటున్నాము, బి కాంప్లెక్స్ తీసుకుంటున్నాము, ఇవన్నీ. సో బి కాంప్లెక్స్, విటమిన్ సి అన్ని ఆర్గానిక్ కాదు, అవి అన్ని సింథటిక్ మాలిక్యూల్స్ నుంచి చేసినవి. సో ఆ టాపిక్ వాళ్ళు తీసుకుని మన ప్లాంట్స్ కి కావాల్సిన నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అవన్నీ మైక్రో న్యూట్రియంట్స్ అంటాము. మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఈ ఐరన్, కాల్షియం, మాలిబ్డినం, మెగ్నీషియం, ఇవన్నీ మనకి హ్యూమన్స్ కి ఎలా కావాలో ప్లాంట్స్ కూడా కావాలి. అది ఏ సోర్స్ నుంచి వస్తున్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆర్గానిక్ సోర్స్ ద్వారా వస్తే కనుక దాన్ని ఆర్గానిక్ ప్రొడ్యూస్ అంటున్నాము. ఇన్ఆర్గానిక్ సోర్స్ నుంచి వస్తే ఇన్ఆర్గానిక్ అంటున్నాము. సో ఆర్గానిక్ లో కూడా యూజ్ చేస్తారు, బట్ ఆర్గానిక్ ప్రొడ్యూస్ నుంచి వచ్చినవి యూజ్ చేస్తే దాన్ని వీఆర్ కాలింగ్ ఆర్గానిక్ సోర్స్ నుంచి వచ్చేది. సో యుఎస్ లో ఏంటంటే USDA సర్టిఫైడ్ ఆర్గానిక్ అని USDA వాళ్ళు ఒక చెక్ లిస్ట్ అది పెట్టి వాళ్ళు కాన్స్టెంట్ ఆడిట్స్ చేస్తుంటారు. ఈ ఆడిట్స్ కూడా మిస్ చేసి పిల్ఫరేజ్ చేయగలిగితే ఎవరేం చేయలేము. బట్ అట్లీస్ట్ ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బెటర్ గా ఉంటాయి మనకి. అండ్ నాన్ ఆర్గానిక్ పండించే వాళ్ళు కూడా USDA నార్మ్స్ తోటి పాటించి పండిస్తారు అనమాట. అంటే న్యూట్రియంట్స్ ఎంత వేయాలనేది మాత్రమే చూసి. పెస్టిసైడ్స్ వెరీ ఇంపార్టెంట్. అది పెస్టిసైడ్ లేకుండా ప్లాంట్ ని పండించాలంటే బిజినెస్ వైబుల్ కాదు. బట్ అలా అని చెప్పి ఆరోగ్యానికి హానికరమా అంటే కనుక USDA నార్మ్స్ ద్వారా వెళ్తే వాళ్ళు ఎలా అంటే వెజిటబుల్ ని టెస్ట్ చేస్తారు వాళ్ళు, రెసిడ్యూ ఉంటుందా లేదా, రైట్. కాంటాక్ట్ బేస్డ్ పెస్టిసైడ్ వర్సెస్ సిస్టమాటిక్ పెస్టిసైడ్స్ అని ఉంటాయి. అంటే రూట్స్ ద్వారా వెళ్ళి లోపల ఉన్న ఇష్యూస్ ని సాల్వ్ చేసేది, ఆర్ సర్ఫేస్ ద్వారా స్ప్రే చేయడం వల్ల సర్ఫేస్ తో ఉన్న బగ్స్ ని చంపేవి. ఇటువంటి వాటిలో వాళ్ళు టెస్ట్ చేసి ఏదైనా ప్రొడ్యూస్ సెడిమెంట్స్ కానీ ఈ ఉండిపోతే కనుక వాళ్ళు అలౌ చేయరు. సో ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ బాగానే ఉన్నాయి. అందువల్ల అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆర్గానిక్ సింథటిక్ అనేది ఇండివిజువల్ చాయిస్, బట్ దెర్ ఈస్ ఆల్వేస్ ఏ హైప్, రైట్.
మా కంపెనీలో మేము యాజ్ ఆఫ్ నౌ వీఆర్ నాట్ ఆర్గానిక్, ఓకే, రైట్, బట్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద ఆర్గానిక్ సర్టిఫికేషన్స్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో మాకు ఎందుకంటే బిజినెస్ వయబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్, అట్ ద సేమ్ టైమ్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ ట్రెడిషనల్ గా ఎలా గ్రో చేస్తున్నారో అలా మేము గ్రో చేస్తున్నాము. Okay. అండ్ వీఆర్ టేకింగ్ స్టెప్స్ టువర్డ్స్ ఆర్గానిక్. నైస్, బట్ వెరీ గుడ్ నాలెడ్జ్, థ్యాంక్ యూ. అండ్ మీరు డైవర్సిఫైడ్ బిజినెస్ మోడల్ అన్నారు కదా, అంటే లెట్ ఇట్ బి రియల్ ఎస్టేట్, లెట్ ఇట్ బి ఫార్మ్ లివింగ్, అలాగే సీడ్స్, ట్రాపికల్ ఫ్రూట్స్, అండ్ దెన్ నార్మల్ రియల్ ఎస్టేట్. సో ఎన్ని వెంచర్స్లోకి మీరు వెళ్తున్నప్పుడు రైట్, how are you handling by yourself? Right. Do you have growth strategy? Because మీకు ఎక్స్పాన్షన్ చేసే ఇది ఉంది కాబట్టి, అండ్ రైట్ నౌ యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద కంపెనీ, వాట్ ఐ సీ. రైట్. సో వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ టు ఇన్కార్పొరేట్ మోర్ హ్యాండ్స్ ఫర్ యూ? రైట్. సో మా కంపెనీలో నేను ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ద కంపెనీ. అట్ ద సేమ్ టైమ్ we have 4 more directors. ఓకే. ఆ డైరెక్టర్స్ ఎవరంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఒక సర్టెన్ స్కిల్స్ తో ఉన్నవాళ్ళు. ఒకళ్ళేమో CFO ఆఫ్ అ కంపెనీ, ఒకళ్ళేమో CTO ఆఫ్ అ కంపెనీ, మన ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని హ్యాండిల్ చేయడానికి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ హ్యాండిల్ చేయడానికి, అండ్ స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకోవడానికి అందరికీ నాకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఎనీథింగ్ ఒక మ్యాన్ మీద డిపెండ్ అయ్యి ఉంటే ఎనీ పిల్ఫరేజ్ జరగచ్చు. సో అందువల్ల అందరినీ ట్రాన్స్పరెంట్ గా పెట్టి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం వాళ్ళు పెట్టామన్నమాట. సో డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ. బట్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు మా దగ్గర ఉన్న మల్టిపుల్ లైన్స్ ఆఫ్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి ఒక లార్జ్ ఎంటర్ప్రైజ్ అవ్వాలంటే ఎప్పుడు కూడా మనకి సక్సెషన్ ప్లానింగ్ ఉండాలి, బిజినెస్ కంటిన్యూటీ ప్లానింగ్ ఉండాలి. అండ్ మనకి ఉన్న ఈచ్ లైన్ ఆఫ్ బిజినెసెస్ కి ఇన్ఛార్జెస్ కింద మల్టిపుల్ పీపుల్ కోసం మేము చూస్తున్నాము ఆల్రెడీ. సో అట్ ద సేమ్ టైం మా దగ్గర ఒక ఎగ్జాంపుల్ లో గోల్డెన్ లివింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. గోల్డెన్ లివింగ్ కాన్సెప్ట్ అంటే సింపుల్ గా 55 దాటిన తర్వాత మనం అందరం ఒక కమ్యూనిటీగా ఉండి ఒక ఇల్లు కట్టుకుని అందులో ఫార్మింగ్ చేసుకుంటా ఒక యాక్టివ్ లివింగ్ ఉండాలనేది. సో సింపుల్ ర్యాంచ్ హోమ్స్, ఓకే, పెద్ద పెద్ద మ్యాన్షన్స్ అక్కర్లేదు. పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయి కెరియర్ లోకి వెళ్ళిపోతారు కాబట్టి మనం హై స్కూల్ రేటింగ్ ఉన్న ఇల్లు అక్కర్లేదు. సో ఇలాగ ఫ్లోరిడా లాంటి వార్మ్ ప్లేసెస్ లో ఉంటే మనకు అందరికి అలవాటు కాబట్టి వి ఆల్ లైక్ దిస్. సో ఇటువంటి ప్లేస్ లో ఫ్యూ థౌసండ్స్ ఆఫ్ హౌసెస్ కమ్యూనిటీ బిల్డ్ చేయాలనేది, దాన్ని గోల్డెన్ లివింగ్ అంటున్నాము. అంటే రిటైర్మెంట్ లివింగ్ కాదు, గోల్డెన్ లివింగ్. అది మీరు చెప్తున్న కాన్సెప్ట్ మీద మొన్న సినిమా వచ్చింది, చూసారా లేదా? ఓకే, ఫ్యామిలీ మ్యాన్, విజయ్ దేవరకొండ. చాలా మంది చెప్పారు. సో దట్ ఈస్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్, బట్ మన ఇండియన్స్ ని ఫోకస్ చేస్తూ ఎలాంటి హౌసింగ్ ఉండాలి అని. బట్ మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా ఫార్మింగ్ ని కూడా ఇన్కార్పొరేట్ చేశారు. రైట్, ప్రెటీ మచ్ సేమ్ కాన్సెప్ట్. రైట్. అంటే ఇప్పుడు మన ఐడియా ఏంటంటే there is no retirement in life for anybody, right? Unless you are bedridden, there is nothing that you have to be staying there. You have to be active, right? So గార్డెనింగ్, ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటువంటి కమ్యూనిటీస్ లో ఉండడం వల్ల, చుట్టుపక్కల అటువంటి మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ ఉండడం వల్ల ఇంకా యాక్టివ్ గా ఎక్కువ హెల్తీగా లివ్ చేస్తారు. సో అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ ఒక బర్డెన్ కాకుండా ప్రొఫెషనల్ ఫార్మింగ్ రన్ చేస్తాము అండ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ వచ్చి వాళ్ళు ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఈ ఎంటైర్ గోల్డెన్ లివింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు నాకు 46 years. నేను ఒక 20 years నేను రన్ చేసినా సరే దీన్ని టేక్ ఓవర్ చేసుకోవడానికి పీపుల్ కావాలి. సో దానివల్ల ఒక యంగర్ జనరేషన్స్ ఆఫ్ పీపుల్. సో లక్కీగా మా అమ్మాయి ఐశ్వర్య వల్లెం, షీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. షీ హాస్ got into MBA. Oh, nice. And she started with medicine, and then, but now got into MBA. She has keen interest in this. Okay. So tanu interest ga continue chesi తనకి గనక టేక్ ఓవర్ చేసుకుని ఉంటే గనక, సో హ్యావ్ ఎ సక్సెషన్ ప్లానింగ్ ఇన్ దట్. నైస్. అంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా లేదంటే తనకి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా? తనకి నిజంగా ఇంట్రెస్ట్ వచ్చింది. తనని అడగాలి అయితే. డెఫినెట్ గా మీరు మాట్లాడింది, తనతో మాట్లాడదాం. తను ఒకసారి పిలుద్దాం. మరి డెఫినెట్ గా పిలవమంటారా? పిల్లండి. ఐషు దా. సో అమేజింగ్. సో ఫస్ట్ థింగ్, ఇందాకలా మాట్లాడినట్టు you said you are only 21 but you are taking over business, means you are shadowing. Yeah. You're shadowing your father and learning the business. Did he influence you? No, not at all. Okay. Yeah. So what if it was his choice, then I'd be a comp sci engineer by now. Nice. Ante ippudu as you mentioned, you are med school lo pre-med lo unnaru kada. ఇక్కడ యుఎస్లో చూస్తే మెడ్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్కి కానీ లేదంటే మెడిసిన్ చేసిన వాళ్ళకి దే హ్యావ్ హై డిమాండ్ అండ్ హై పెయిడ్ జాబ్స్ ఆల్సో, లైక్ ఎనీవేర్ బిట్వీన్ ఒక $250,000 దగ్గర స్టార్ట్ అయ్యి డాక్టర్స్ మేక్ millions of dollars కదా. బీయింగ్ ఏ గర్ల్ ఈ ఫీల్డ్, హౌ డూ యూ ఫీల్ దిస్ ఈజ్ సూటబుల్ టు యూ అండ్ వెన్ డిడ్ యూ డిసైడెడ్ దట్ దిస్ ఈస్ ద రైట్ చాయిస్?
So I've always loved plants, right? My entire life I've loved plants. I've loved growing my own plants, my own vegetables. And then going into college, I was just thinking about how I can do this on a larger scale. Right. And obviously my dad was already in this field. Yeah. So I saw that as a gateway to come into this field. And I got into medicine because I loved the people aspect of it. Yeah. And the idea of serving our community, I love that a lot. And I realized that I can do this in this profession as well. Okay. With Golden Living, you are serving people. Yes. By growing fresh produce, you're serving people. So I just thought this is a great way of combining my passion for plants, for business, together and making it a profession. Okay. So do you think it is profitable? I think it's very profitable, right? That's why a lot of people are starting to get into this field. Nice. So what are your plans to incorporate? So your father have certain plans to implement here. Do you have any set of plans in your mindset to incorporate in near future? Yeah, so Golden Living is something I took a keen interest on. Okay. Mainly because it really resonates with what ideas I have for my future. Right. So, because in our society today, we always focus on what the youth needs, what we can do better for the youth, but we don't focus on the people that made this happen. You know, the golden people, our parents, our grandparents. Right. So with Golden Living, our main focus is them, making sure that they still have they can still do whatever they've been doing, live in a house, have a community, go back to their roots, farming, but at the same time have the 24/7 medical attention they need, anything that they need. So I thought this was a great way to incorporate the skills that I'm learning in my MBA into whatever I pursue in my future. Okay, so what is your specialization in MBA? Entrepreneurship. Oh, yeah. Okay. So when did you started your MBA? After knowing year, about this plan? Okay. No, but this year I started. Yes. Amazing. So, ఇప్పుడు మీ friends ఉంటారు కదా? What are they saying? Aishwarya, we want to hang out with you. అప్పుడే బిజినెస్ ఏంటి అలాంటివి అనట్లేదా? I mean, most of my friends are all in the medical profession. In the medical profession. So we were all in the same profession together and I steered out. Right. So this is new for all of us and they're definitely proud of me for picking a different profession. Nice. So you're ready to take up all the challenges? Yeah. ఇలా బయట ఎండ్లో ఉండాలి మరి. Yeah. పర్లేదా? You're ready? Yeah? I'm ready. And also because Golden Living project వచ్చేసరికి it's combination of agriculture and construction. Yes. సో రెండిట్లోనే ఎండ్లో ఉండాల్సిందే. ఈవెన్ దో యువర్ ద ఓనర్ ఆర్ మేనేజర్ వాట్ ఎవర్ యూ డూ, ఈ ప్రాజెక్ట్కి ఏంటి అంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్. సో యువర్ ఆల్ రెడీ. I'm ready. దట్స్ అమేజింగ్. ఓకే, నైస్ అండి. బాగా మీరు ట్రైన్ చేయలేదు అనుకుంటున్నాను. ఐ థింక్ షీ హ్యావ్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. Thank you. యా, థ్యాంక్స్ అ లాట్. సో మీరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు? డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే కాదు, అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసుంటారు కదా. సో కైండ్ ఆఫ్ మీ ఫార్మింగ్ హిస్టరీ నుంచి ప్రాబ్లీ అలా ఇంట్రెస్ట్ ఏమైనా డెవలప్ అయి ఉంటుంది. సో ఈజ్ ఇట్ సంథింగ్ షీ కేమ్ అప్, తను ముందుకు వచ్చిందా? డాడ్ ఐ వాంట్ టు పర్సూ దిస్ అన్నట్టు, లైక్ వాట్ అబౌట్ దట్? సడన్ గా ఒక రోజు ఒక మెసేజ్ పంపింది. I think I'm going through midlife crisis. I don't know whose genes I got. I'm so indecisive in life. Okay, I want to quit my medicine and want to join you with in your business. Nice. So I want to continue into my masters and MBA అని చెప్పి. సో ఒకటి అర్థమైంది ఏంటంటే తనకి ఒక క్లారిటీ వచ్చింది. రైట్, అట్ ద సేమ్ టైం నేను చేసే ఈ బిజినెసెస్ అన్ని చూసి అందులో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ అన్ని మాట్లాడుతుంటాం. కరెక్ట్. ఎందుకంటే నేను తీసుకున్న పాతే క్వైట్ అన్యూజువల్ పాత్. కరెక్ట్. నాట్ మెనీ హ్యావ్ టేకెన్. కరెక్ట్. సో ఇట్స్ క్వైట్ రిస్కీ పాత్. అవును. సో నాతో పాటు మా అమ్మాయి కూడా ఇందులోకి వస్తే రిస్క్ మల్టిప్లై అవుతుందన్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది. కరెక్ట్. అట్ ద సేమ్ టైం నాకున్న ప్రైడ్ మూమెంట్ ఏంటంటే నేను పుష్ చేయకుండా ఈ ఫీల్డ్ లోకి తనకు తనగా చూసి రావడం అనేది. అండ్ యూ యాక్సెప్టెడ్. పర్ఫెక్ట్. సో నాది నాకు ఒక ప్రైడ్ మూమెంట్ అన్నమాట. సో తన గురించి తెలిసి డెఫినెట్ గా ఒకటి తీసుకుంటే దాంట్లో డీప్ గా వెళ్ళి హ్యాండిల్ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. అండ్ సిమిలర్ టు హర్, ఐ వాంటెడ్ a lot of youth has to come in. Right. So my next question is, చాలా మంది అగ్రికల్చర్ లో మాస్టర్స్ చేయడానికి అలా వస్తున్నారు కదా. Correct. So they seek some guidance. అక్కడ there is a void in it. అంటే ఒక గైడెన్స్ ఇచ్చేటోళ్ళు లేరు ప్రాపర్ గా, అండ్ దెన్ ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో చెప్పేటోళ్ళు లేరు. Right.
మీ ఆర్గనైజేషన్ లో ఇప్పుడు మీకున్న ఎంటర్ప్రైజ్ లో మీకు నీడ్ ఉందా? ఆర్ యూ గైస్ హైరింగ్? అంటే నాకు తెలియదు మీరు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసారో లేదో నాకు తెలియదు కానీ. సో రీసెంట్ గా మాకు వచ్చిన ఎక్స్పోజర్ ఏంటంటే ఇండియా నుంచి పీపుల్ ఓన్లీ ఐటీకి మాత్రమే కాదు H1 మీద వచ్చేది చదువుకోవడం వచ్చేది, ఈవెన్ అగ్రికల్చర్ చదువుకోవడానికి కూడా వస్తున్నారు. వాళ్ళు ఓపీటీ చేసి వాళ్ళకి H1 అండ్ కెరియర్ ఇన్ అగ్రికల్చర్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ అండ్ ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ అవైలబుల్. రైట్. సో దాని వల్ల మేము ఒక ఆపర్చునిటీస్ ఏం ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామంటే యాజ్ అండ్ వన్ మా బిజినెస్ పెరుగుతున్న కొలది ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ అండ్ మాస్టర్స్ స్టూడెంట్స్ తోటి వాళ్ళని మేము హైర్ చేసుకుని అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మా ఫార్మింగ్ బిజినెస్ లో పెడదామని. ఎందుకంటే మేము టిష్యూ కల్చర్ టెక్నాలజీలోకి వెళ్దాం అనుకుంటున్నాము, ఫార్మ్ బేస్డ్ ఆటోమేషన్ సిస్టమ్స్ లోకి వెళ్దాం అనుకుంటున్నాము, అండ్ హై అండ్ గ్రీన్ హౌస్ ఫార్మింగ్ లోకి వెళ్తున్నాము ఆల్రెడీ. వీటన్నిటిలోకి మనకి వెరీ స్మార్ట్ పీపుల్ కావాలి. రైట్. అండ్ మనకి చాలా స్మార్ట్ అండ్ ఆన్ ద గ్రౌండ్ పనిచేసే స్పానిష్ హెల్పర్స్ చాలా మంది ఉన్నారు. ఆ కాంబినేషన్ ఆఫ్ వాళ్ళు ప్లస్ మన ఇండియన్ బ్రెయిన్స్ ఎన్ని కంబైన్ అయితే కనుక ఈ అగ్రికల్చర్ అనేది వెరీ హైలీ ప్రామిసింగ్ ఇండస్ట్రీ అండ్ విచ్ వెరీ గుడ్ కెరియర్ ఆల్సో. సో మీ పరంగా ప్రాబ్లీ మీరు ఒక హైర్ చేసుకుంటే అంటే అట్ దిస్ పాయింట్ మీరు ఒక 10-15 మెంబర్స్ హైర్ చేసుకోవచ్చు. లెట్స్ సే మన ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఉంటారు. లెట్స్ సే అగ్రికల్చర్ కి వచ్చిన వాళ్ళు ఒక 2-3,000 ఉన్నారు. ఇఫ్ దే వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆపర్చునిటీస్ డైరెక్ట్ గా ఇలాగా ఫార్మింగ్ చేసే వాళ్ళకి కాల్ చేయొచ్చా? అంటే మీలాగా ఎంటర్ప్రైజ్ ఫార్మింగ్ లో ఉన్న వాళ్ళకి కాల్ చేస్తే డూ యూ థింక్ వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయా, లేదంటే ఈస్ దేర్ ఎనీ అప్రోచ్ దట్ యూ రికమెండ్? నో ఐడియా. అట్ దిస్ పాయింట్ స్టిల్ నేసెంట్ స్టేజ్ లో ఉన్నాము. నాకే ఐడియా లేదు మాకులో ఎంతమంది కావాలి, ఎప్పుడు కావాలి అనేది. కరెక్ట్. సో అండ్ అట్ ద సేమ్ టైం మాలాగా ఫార్మ్ చేసేవాళ్ళు చాలా రేర్ ఇక్కడ ఈ ఏరియాలో. అది పెరగాలి, ముందు పెరగాలి. అది పెరిగి మన ఇండియన్ స్పెషాలిటీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎన్ని ఫార్మ్ చేయడం మొదలు పెడితే నెంబర్ ఆఫ్ ఫార్మింగ్ కంపెనీస్ పెరుగుతాయి అండ్ సో ఆపర్చునిటీస్ అండ్ సో మన పీపుల్ జాబ్స్. రైట్. అండ్ ఇంకొకటి, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. నార్మల్ గా ఫార్మ్ ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటది, కానీ నా మటుగా నేను చేస్తే నేను సరిగ్గా చేస్తానో లేదో నాకు తెలియదు. దెర్ ఈస్ అ రిస్క్ ఇన్. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు కదా మీ దాంట్లో ఇన్వెస్టర్స్ ఉన్నారు అని, అది ఓన్లీ ఈ అక్రిడేటెడ్ ఇన్వెస్టర్స్ ఏనా, లేదంటే నార్మల్ గా ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 100,000 ఉంది, ఆ 100,000 నేను ఇన్వెస్ట్ చేయాలి అంటే నేను డైరెక్ట్ గా మీరు ఇందాక చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఇన్వెస్ట్ చేయొచ్చా? నాలాగే ఎవరైనా నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే అలా ఇన్వెస్ట్ చేస్తే పర్లేదా? మా లాంటి వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఉందా? అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు మేమున్న స్టేట్ లో ఫర్ నెక్స్ట్ మెనీ ఇయర్స్ మేము క్యాపిటల్ రైజ్ చేస్తూనే ఉంటాము. దీనికన్నా వెళ్లే ముందు ఒకసారి ఒక ఫార్మింగ్ కోసం ఏం కావాలో ఆలోచిద్దాం. మనకి క్యాపిటల్ కావాలి, వెరీ స్ట్రాంగ్ క్యాపిటల్, 5 years హోల్డింగ్ కెపాసిటీ ఉండాలి, అండ్ 5 years లో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ లో వచ్చే లాసెస్ భరించగలిగేట్టు ఉండాలి, అండ్ ఆన్ ద గ్రౌండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక స్ట్రాంగ్ పర్సన్స్ పీపుల్ ఉండాలి అక్కడ. అండ్ ఈ అన్ని కాంబినేషన్స్ ఉన్నప్పుడే ఒక ఫార్మింగ్ అనే ఎంటర్ప్రైజ్ రన్ అవుతుంది. కరెక్ట్. రైట్. ఇటువంటివన్నీ కావాలంటే కనుక ఒకే మనిషి $5 million పెడితే అది లాస్ అయితే చాలా బిగ్ లాస్ ఉంటుంది. అదే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆ 5 million పెట్టినప్పుడు ఒక క్లియర్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్ తోటి మనం డైవర్సిఫికేషన్ తోటి అండ్ స్టేబుల్ ల్యాండ్ పర్చేస్ చేసి ఒక మేము ఎప్పుడు హాఫ్ ద మనీ ఎప్పుడు ల్యాండ్ లోనే పెడతాం. ఏది ఏమైపోయినా ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది, సో మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అది. రైట్. అందువల్ల ఇటువంటి స్ట్రక్చర్ తో పెడితే మనకు సేఫ్టీ ఉంటుంది అనమాట. సో ఇటువంటి ఎండ్ టు ఎండ్ చూసి మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలని వచ్చిన వాళ్ళకి వీఆర్ ఆల్వేస్ ఓపెన్. ఎంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు అనేది డిపెండింగ్ ఆన్ మీ అక్రిడేషన్ స్టేటస్ ని బట్టి, అండ్ ఇట్స్ ఆల్ కంప్లీట్లీ లీగల్ యాజ్ పర్ SEC. SEC సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్. వాటి ప్రకారం మా ఆన్ బోర్డింగ్ టూల్స్ తోటి మీరు లాగిన్ అవి అమెజాన్ లోకి వెళ్ళి మీరు ఎలా అయితే ఒక ప్రొడక్ట్ కొనుక్కుంటున్నారో షేర్స్ ఆఫ్ ద కంపెనీ మీరు అలా కొనుక్కోవచ్చు. అండ్ ఇంకోటి చెప్పారు కదా అక్రిడేటెడ్ ఇన్వెస్టర్స్ కాకుండా నార్మల్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ఈస్ దేర్ ఎనీ మినిమల్ అమౌంట్? సో మినిమం ఈస్ $1,000 అప్ టు $2,500 నాన్ అక్రిడేటెడ్ ఇన్వెస్టర్స్ కెన్ ఇన్వెస్ట్. ఓకే. సో వీళ్ళకి ఎలా వస్తుంది? ఇప్పుడు $1,000 నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, రైట్, నాకు రిటర్న్ ఎలా వస్తుంది? మీకు షేర్స్ ఇన్ ద కంపెనీ వస్తుంది. ఎనీ షేర్ ఇన్ ద కంపెనీ ఏంటి, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ కంపెనీ ప్రోగ్రెస్ అయ్యి దాని వాల్యుయేషన్ పెరిగి అది పబ్లిక్ వెళ్ళినప్పుడు మీ షేర్స్ అమ్మి పబ్లిక్ గా ఎంత ఉన్నాయో అంత డబ్బులు మీరు తీసుకుంటారు. లెట్స్ సే కంపెనీ ప్రోగ్రెస్ అవ్వలేదు, ప్రైవేట్ ఈక్విటీగానే ఉంది, ఈ కంపెనీ డివిడెండ్స్ ఆఫర్ చేసుకుంది అనుకోండి, అందులోంచి మీకు మనీ రిటర్న్ వస్తుంటది. ఆర్ కంపెనీ బై బ్యాక్, మల్టిపుల్ దానిలో మీకు వస్తుంది అనమాట. అండ్ ఎనీ టైమ్ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ వన్ వే స్ట్రీట్, ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ప్రాఫిట్స్.
మీరు ఇన్వెస్ట్మెంట్ ఈస్ ఆల్వేస్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్స్. ఏదన్నా ఈ మార్కెట్ లో ఈ కంపెనీ ఏదైనా డౌన్ అయ్యింది అనుకుందాం, సో మీకు ఆ రిస్క్ ఉండాలి. ఎందుకు ఇన్వెస్టర్స్ అండ్ అక్రిడేటెడ్ నాన్ అక్రిడేటెడ్ పెడతామంటే ఈ అమౌంట్ పోతే వాళ్ళ లైఫ్ పోతుందా, వాళ్ళు తట్టుకోగలుగుతారా అన్ని చూడడానికే ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని అనమాట. ఎందుకంటే 100% ఆఫ్ స్టార్ట్అప్స్ లో 90% ఫెయిల్ అయిపోతాయి. రైట్. ఓన్లీ 10 స్టార్ట్అప్స్ మాత్రమే సక్సీడ్ అవుతాయి. రైట్. బట్ మన స్టార్ట్అప్ లో ఏంటంటే సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సరే మన దగ్గర హ్యూజ్ అసెట్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. రైట్. సో మొత్తానికి డబ్బులు పోవు. దానివల్ల ఒక సేఫ్ స్టార్ట్అప్ అనుకోవాలి మనం. బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ చూసుకుని ఇన్వెస్ట్ చేయాలనేది. అమేజింగ్ అండి, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. ఐ డోంట్ థింక్ మీరు అన్నారు కదా మీ సోర్స్ యూట్యూబ్ అని, నేను యూట్యూబ్ అన్ని వీడియోలు చూడకుండా మీతో ఒక గంట మాట్లాడితే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. వెరీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైమ్ అండ్ వి లవ్ ద ఏమంటారు ఫార్మ్ టూర్. ఫార్మ్ అని వచ్చా ఫార్మ్స్ అనాలా, మొత్తం డిఫరెంట్ ఫ్రూట్స్ నుంచి గోంగూర, ఆ తర్వాత ఏమంటారు గోరింటాకు, తులసాకు, మొత్తం అన్ని చూపించారు. అండ్ ఆల్సో యువర్ గ్రీన్ హౌసెస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్, కానీ చాలా వేడిగా ఉంది. నెక్స్ట్ టైం కొంచెం మా కోసం ఏదైనా ఏసీ లాంటివి ఏమైనా పెడితే. ఇంకొక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మా దగ్గర ఫార్మ్ హౌసెస్ ఉన్నాయి, అబౌట్ 9 bedroom ఫార్మ్ హౌసెస్. ఓకే. సో మా ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ మల్టిపుల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో వచ్చి ఇక్కడ ఉండి ఒక కపుల్ ఆఫ్ డేస్ ఎంజాయ్ చేస్తుంటారు. అంటే ఎర్లీ మార్నింగ్ మీకు సన్ రైజ్ ఇన్ ద ఫార్మ్ విత్ మిస్టీ మార్నింగ్స్, ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఈ పక్షులు కిలకిల రావాలి అన్ని కూడా బ్యూటిఫుల్ ఉంది. అంటే ఎండ ఎక్కువ ఉందిలేండి ఫ్లోరిడా, వి కెనాట్ అవాయిడ్. 4 దాటేటప్పటికి 5 దాటేటప్పటికి మీకు ఒక పీస్ఫుల్ ఈవినింగ్ అయిపోతుంది అది. సో థ్యాంక్స్ అండి. ఫార్మ్ టూర్ అయితే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అసలు గోంగూర నుంచి ఏమంటారు గోరింటాకు దాకా మొత్తం అన్ని చూపించారు. అండ్ దోస్ మ్యాంగోస్, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం నా మ్యాంగోస్, నా గోంగూర, నా కరివేపాకు అన్ని ఇస్తే కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళేదే. తిన్నంత గోంగూర ఉంది మా దగ్గర. తిన్నంత ఉందా? అయితే నేను ప్రతి నెల అడుగుతా పంపించండి అని చెప్పి. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ రియల్. అండ్ ఫార్మ్ టూర్స్ కూడా మీరు కండక్ట్ చేస్తే బాగుంటది. అంటే ఒక నాలెడ్జ్ సెషన్ లాగా ఆ టైప్ లో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు కదా, సో అలా చాలా బాగుంటది. హోప్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ దట్. డెఫినెట్ గా విల్ ప్లాన్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం మనం.